మహాగురుడు రక్షకుడైన శుభములండి. దేవుడు అందరికీ దీవించుగాక. అందరిని ఆత్మీయంగా బలపరిచి ఉన్నదానికన్నా అన్ని విషయాల్లో నన్ను మన దీవించుగాక. సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి ఆయన మనల్ని దీవించుగాక. మరి ఒక్క వచ్చిన దేవుడి బట్టి మరి ఈరోజు చూద్దామండి. మరి ఇంకా చాలా ఆలస్యం అవ్వాల్సింది. మరి దేవుడు అంతా దయ చూపించాడు. ఇంకా నా దగ్గర నోట్స్ కూడా ఉంటుందో మనకి ఎంతో కొంటుంటే ఇంకా అదే ఈ రోజు చెప్పాల్సి వస్తుందేమో అనుకున్నా. మరి పొద్దున్న ఆఫీస్లో కొన్ని వర్క్స్ ఉండి కరెంట్ లేదండి. మళ్ళీ మధ్యాహ్నం నుండి ఇచ్చారు దాన్ని. మిగతా పనులన్నీ మధ్యాహ్నం నుండి చేసుకోవాల్సి వచ్చింది. అయినా దేవుడు మళ్ళీ ఇక్కడ ఈ స్థలానికి సమయానికి అందుకోవడానికి ఆయన ఎంతో దయ చూపించారు. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి. చెప్పాలంటే ఇది ఒక నోట్స్ పెట్టి చెప్పే మెసేజ్ కాదు. ఇది అంటే ఆలోచనలో ఉండి కూడా చెప్పచ్చు. అంత సులువునైన వర్తమానం. దేవుడు కనికరం చూపించాలని కోరుతున్నాను. అక్కడి వరకు కొన్ని ప్రవక్త చెప్పిన కోట్స్ అన్ని కొన్ని అలా గ్యాదర్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే మరి అక్షరాల వరకు నేను చేకూర్చగలను, కానీ జీవం మాటికి ఆయన ఇవ్వాలి కనుక అక్షరాలు అయితే ఎవరైనా చేకూరుస్తామండి. కానీ చేకూర్చిన అక్షరాలకి అసలైన జీవం రావాలంటే ఆదాములోనికి ఏ దేవుడైతే జీవాన్ని వదిలాడో అదే దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఈ కొద్ది సభ్య వర్తమానానికి ఆయన దయ చూపును గాక. ఎంతమంది పరిపూర్ణతను కోరుతున్నారండి? నిజంగా ఇష్టపడుతున్నారా పరిపూర్ణతని? అయితే దేవుడు దయ చూపించను గాక. నేను ఒక దానికోసం వెతుకుతున్నాను. సమయానికి దేవుడు అది దొరుకున్నట్లు దేవుడు దయ చూపును గాక. ఇక్కడ మనం చదివిన దాంట్లో ఏమున్నదంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఇది ముందు వచనాల్లో చదివాం. ఇది ఎప్పుడైతే ఇక్కడ వాక్యం చెప్పి నేను కారులో వెళ్ళిపోతున్నానో, ఇక్కడ వాక్యం చెప్పాను కదండి, దానికి ఇంకో మెసేజ్ చెప్పొచ్చు. అన్నీ అప్పుడు గుర్తొస్తున్నాయి కారులోకి ఎక్కిన తర్వాత. అరే ఇది మర్చిపోయి, అరే ఇది మర్చిపోయి, అరే ఇది చెప్పు, అరే మొత్తం ఏం తర్వాత అనుకున్నా ఈ వర్తమానాన్ని వదిలిపెట్టకూడదు, మళ్ళీ దేవుడు దయ చూపిస్తే దీన్ని ఇంకో పార్టీ చేయాలని. అది దేవుడు ఎప్పుడు నడిపింపిస్తే దాన్ని బట్టి. మరి పోయిన వారం వర్తమానం కూడా ఆపేయడం జరిగిందండి. ఇక్కడ చెప్పింది అప్లోడ్ చేయించాను. ఎందుకంటే ప్రవక్త చాలా కార్యాలు చెప్పాడు. అవన్నీ నాకు మైండ్లో అప్పుడు దేవుడు ఒక్కొక్కటి ఇస్తే అరే ఇలా మిస్. ఒక మాట అంటాడు ప్రవక్త, ఏమనంటే ఎనీథింగ్ వితౌట్ ఎమోషన్ ఈజ్ డెడ్ అంటాడు. అంటే ఏదైనా సరే ఎమోషన్ అంటే హావభావం, అంటే ఏడుపో దుఃఖమో సంతోషమో అసలు ఇట్లాంటిది ఏమీ లేదనుకోండి, అది చచ్చిన దాంతో సమానం అంటాడు. కారణం ఏంటంటే, ఒక నిదానంగా వెళ్దాం చెప్పాను కానీ నా చిన్న వర్తమానం అని గంట సమయం ఇస్తారా నాకు? మరి నిదానంగానే వెళ్దాం. అయితే ఒక ఊరిలో ఒక పల్లెటూరు లాంటిది. అది పల్లెటూరులో నుండి ఇద్దరు భార్య భర్తలు అక్కడ ఉండి, ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు, తల్లితో పాటు ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత దానికి కొన్ని ఉద్యోగాల నిమిత్తం నిదానంగా ఆ పల్లెటూరుని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అయితే పల్లెటూరులో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మంచి సంఘానికి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళు మంచి ఉద్యోగంగా సంఘం నడిచేది, అంత ఆత్మీయంగా చాలా బాగుండేవాడు. ఎప్పుడైతే ఇతను ఊరు నుండి దూరం అయ్యాడో, వివాహమైనదో, కుటుంబ పోషణ కొరకు దూరంగా వెళ్ళిన తర్వాత నగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చర్చిని ఒకటి ఎంచుకున్నారంట వాళ్ళు వెళ్ళడానికి. సరే, ఎప్పుడైతే చర్చి ఎంచుకున్నారో ఆ స్థలంలో ఉన్న చర్చిని బట్టి వాళ్ళు ఎప్పుడైతే రోజు వెళ్తున్నారు, రోజు వస్తున్నారు అనుకోకుండా ఒకరోజు ఈవిడిని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఊరికి తీసుకెళ్లాల్సి వచ్చి, అంటే ఈవిడ ఎట్లా ఉంటుందంటే, ఈవిడి నులివెచ్చని స్థితిలో ఉండే వ్యక్తి కాదు. ఈవిడి బైబిల్లో ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే, నులివెచ్చనిగా అయితే అసలు ఉండమాకు అంటుంది. అయితే ఈవిడ నులివెచ్చనైన స్థితిలో భక్తి జీవితం కాదు, కానీ దేవుడి కృపను బట్టి చాలా మంచి ఉద్యోగంగా ఉన్న వ్యక్తి అనమాట. ఎప్పుడైతే ఈవిడ ఆ నగరానికి వీళ్ళతో పాటు వెళ్ళిందో, ఆదివారం అవగానే వీళ్ళంతా రెడీ అవుతుంటే అడిగిందంటే, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము చర్చికి వెళ్తున్నాం మమ్మీ ఈ రోజు. నన్ను పోన్లే నా కుమారుడా, నువ్వు సిటీకి వచ్చినా సరే దేవుడిని మర్చిపోలేదు, మరి నేను కూడా రావచ్చా నీతో పాటు అని. సరే రా మమ్మీ నువ్వు కూడా అనగానే ఎప్పుడైతే ఈ కోడలు బట్టలు వేసుకోవడం చూసిందంట, మొత్తం ఆఫ్ డ్రెస్ వేసుకొని, మొత్తం ఎత్తు చెప్పులు వేసుకొని, నానా రకాలుగా మొత్తం పూసేసుకుంటుంది మొహానికి. ఈవిడ ఎప్పుడైతే రెడీ అయిందో అసలు మొత్తం తల నుండి అరికాల వరకు ఏం కనపడకుండా మొత్తం నిండుగా లాగి వేసుకున్నదంట బట్టలు. వేసుకోగానే ఇలా అబ్బాయికి ముందు అప్పుడే గుండె జారిపోయినట్టు ఉంటుంది. కారణం ఏంటంటే, మేము వెళ్ళే చర్చిలో ఎవరు ఇలా వేసుకోరు. ఇప్పుడు నువ్వు వస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, సరే ఓకే వెళ్దాం మమ్మీ అని. తర్వాత నిదానంగా ఇలా ముగ్గురు కలిసి వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళి కూర్చున్నారంట. కూర్చోగానే
ఆవిడ వెనకాల సీట్లోనే అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నిదానంగా సేవకుడు రావడం గమనించారు. నేను కొన్ని వీడియోస్లో చూశానండి, అమెరికాలో ఉన్న చర్చి ప్రవక్త అసలు ఊరికే తిట్టాడు వాళ్ళని, అంటే నేను అన్నట్ల ప్రవక్త అంటాడు వాళ్ళని పందులు అని తిడతాడు. ఏమనండి ఏంటిదండి, అలా ఎవరో ఒకరిని తిడతారా? కానీ ప్రవక్త అంటే ఎన్నడూ సేవకుడు సంఘాన్ని తిట్టాడండి. ఇది అపార్థం చేసుకోమాకండి, ఇది వేరే కోణం, అది సరైన విధానం కూడా కాదు అది అసలు. ఎందుకంటే ఒకటి నేను ప్రీచింగ్ చేసిన తర్వాత దేవుడు కొన్ని నేర్పిన పాఠాల్లో కొన్ని ఉంటాయి. ఏమనంటే ఎవరంత పొరపాట్లోనే హెచ్చరిక చేయొచ్చు, కానీ ఏ విశ్వాస పట్ల నోరు జారకూడదు. దేవుడు చాలా లెక్కలో తీసుకుంటాడండి. దేవుడు సేవకుడు పక్షాన్ని నిలబడతాడా, విశ్వాస పక్షాన్ని నిలబడతాడంటే దేవుడు ఎల్లప్పుడూ వాక్య పక్షాన్ని ఆయన నిలబడతాడు. మోషే నూరుకోలేదు కదా, ద్రోహులారని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వెందుకన్నావు, నువ్వెవరో అనడానికి ద్రోహులారని. ఎంత పరిచయం చేసినా అంత పక్కన పెట్టాడు దేవుడు ఆ లెక్క తీసుకెళ్ళి. అయితే వాళ్ళు అమెరికాలో అసలు మనం ఊహించమండి, చర్చిలో ఇలా కూర్చుంటారా అని మనకి కన్నులు తెరుచుకుంటే అనమాట, ఇలా కూడా కూర్చుంటారా అని. జీన్స్ ప్యాంట్లు వేసుకొని, జీన్స్ షర్ట్లు వేసుకొని, ఇక్కడ వరకు సగం క్రాఫ్ట్లు కొట్టుకొని, అక్కడ మీకు ఎవరు పాస్టరో ఎవరు బిలీవరో అర్థం కాదు. వాకింగ్ జరుగుతూ ఉంటే కాలు మీద కాలు వేసుకొని, ఇలాగ ఒక బెంచీలు ఉంటాయి, ఇలా బెంచ్ మీద ఇలా వేసి ఇలా కాలు ఇట్లా పెట్టి కాలు ఇలా ఊపుతూ ఉంటారు. అక్కడ అందరిలో ఎక్కువ శబ్దం చేసేది ఎవరు తెలుసా అండి? వచ్చినప్పుడు వెళ్ళేదాకా ఒక్క పాస్టర్ గారు, ఆయనే శుభాలు చెప్పుకుంటాడు, ఆయనే వాకింగ్ చెప్పుకుంటాడు, ఆయనే ఆమె చెప్పుకుంటాడు, ఆయనే హల్లెలూయా చెప్పుకుంటాడు. వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళ మాటికి ఇలా చూస్తూ ఉంటారు అన్నమాట కాళ్ళని. కొన్ని చర్చిల్లో కాఫీ తాగుతారు వాకింగ్ చెప్పేటప్పుడు. నిజమండి, నేను అసలు చూసి నాకు గుండె తరుక్కుపోయినట్టు అనిపించింది. అసలు ఏమి చర్చి, ఆయన ఎంతో ఉద్యోగంగా చెప్పాడు, దేవుడు మనల్ని ఎంతో దీవించాడు కదా ఆయన అన్నప్పుడు అండి. నేను స్టోరీ చెప్తున్నా, ఎప్పుడైతే అలా అనగానే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, దేవుడు మనల్ని దీవించడు కాక ఆమెన్ అన్నందుకు. వాళ్ళు ఆమెన్ అనరు, అనగానే ఈయనే చెప్పుకుంటాడు ఆమెను కూడా, దేవుడు మిమ్మల్ని బాగా దీవించాడు కదండి, నేను నమ్ముతున్నాను ఆమెనని. వెళ్ళినప్పుడు వచ్చేదాకా వీళ్ళే అంటే ఈయన ఏకీభవించడం ఏదైనా, అసలు అవతల ఏముండదు. కానీ ఇప్పుడు ఈ స్త్రీని తీసుకెళ్ళిన చర్చి కూడా ఇట్లాంటిదే. కానీ ఈవిడ మాటికి పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్ ఉన్నవావిడంట. పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ కాలంలో అంటే ప్రవక్త కాలంలో వాళ్ళు మామూలు కూడా రండి, ఆటయాల్లోనే రైలు పట్టాల మీద కూర్చొని కంజర్లతో కొడతా పాతకాలపు ఉద్యమాల వాళ్ళ మధ్యలో కలిగిన ప్రజలు వాళ్ళు. ఇట్లాంటి ఆవిడని తీసుకెళ్ళి అంత చల్ల చర్చిలో తీసుకెళ్తే ఎట్లా ఉంటుందో చూడండి. అంటే వేడి టీని చల్ల పాల ప్యాకెట్ని పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఎప్పుడైతే ఆ చర్చిలోనికి వెళ్ళంగానే ఆవిడ కూర్చొని ఉండదంట, అందరితో పాటు కూర్చొని ఉండదు, ఎవరు పట్టించుకోవట్లా. వీళ్ళ మాటికి అందరూ వచ్చి కూర్చున్నారు, అంత డిగ్నిటీగా, ఎవరు కథలు అంటే షర్టు కూడా మడతపడకూడదు అక్కడ మళ్ళీ గవుక్కున మొత్తం అంతా అలా కూర్చొని ఉండగానే వీళ్ళకి తగ్గట్టే ఉంటాడు అక్కడ పాస్టర్. ఎందుకంటే చర్చి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రవక్త బాగా చెప్తాడు, ఏమనంటే పాస్టర్ ఎట్లుంటాడు చర్చి కూడా ఎప్పుడు అలాగే ఉంటుందంట. అందుకే దేవుడు తన సేవకులను ఎప్పుడు ఆయన కృప ద్వారా నిలబెడతా ఉంటాడండి. ఎందుకంటే ఒక్క సేవకుని నిలబెడితే వెనకాల దేవుడు సంఘాన్ని నిలబెట్టగలడు ఆయన. అయితే ఇప్పుడు వీళ్ళకి తగ్గ పాస్టర్ ఉన్నాడు కదా ఆయన కూడా వచ్చాడు నిదానంగా, అసలు ఏమి కదిలేదు హడావిడి లేదు ఏమి లేకుండా వచ్చి, ఈ సమయమందు మనమందరము దేవుని వాక్యం యొక్క భాగంలోనికి వెళ్దాము, దేవుడు మన పట్ల దయచూపునుగాక అన్నాడు. అనగానే అందరు కూర్చొని చూస్తున్నారు. కానీ ఈవిడికి అలవాటు కదా అక్కడ ఆమేన్ అన్నారు. అనగానే డీకన్స్ అంతా అసలు ఉలికిపడ్డారండి. ఇదేంటి ఇది శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? వీళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అప్పటికి, అందరితో పాటు సూటు గూటు వేసుకుని ఏం తెలియనట్టున్నాడు. వీళ్ళ అబ్బాయికి మటుకి ఇక చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు చర్చి మొత్తానికి నేను సమాధానం చెప్పాలి. ఈయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. అంటే వాళ్ళ చర్చిలో ఎప్పుడు చెప్పరు, ఈయన షాక్ అయిపోయాడు. అప్పుడు మళ్ళా సరే ఈ సమయం ముందు దేవుడు మనల్ని ఆరాధనలోనికి మనల్ని నడిపించిన ఆమేన్ అన్నాడు. అలా వెంటనే చూసినగానే నిదానంగా డీకన్స్ రావడం ప్రారంభించారంట. ఈ అబ్బాయి తల ఇట్లా పట్టుకుని కింద కూర్చున్నాడు, పక్కన అమ్మాయి ఇలా ఉండి ఎందుకు తీసుకొచ్చావు అత్తగారిని ఇక్కడికి, చర్చి పరిస్థితి ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి అనగా నిదానంగా డీకన్స్ వచ్చి, అమ్మా దయచేసి ఇక్కడ నువ్వు ఇట్లా ఆమెనని చెప్పకూడదు, చెప్తే పాస్టర్కి చాలా ఇబ్బంది, పాస్టర్ వాక్యం చెప్పలేడు అనగానే ప్రవక్తతో మాట అంటాడు, ఆయనకి నాకు తేడా ఉందంటాడు. ఏం తేడా అంటే ఆయన ఆమెను చెప్తే వాక్యం చెప్పలేడు, నేను ఆమెను చెప్పలేకపోతే వాక్యం చెప్పలేను. నేను వాక్యం చెప్పాలంటే కరడును పిలిచినట్టు ఎవరో హృదయాన్ని తాకుతూ ఉండాలి. అది ఆ ప్రవక్త. ఎనీథింగ్ దట్
ఇన్ ఎనీథింగ్, అంటే ఏదైనా సరే ఎమోషన్ లేకపోతే అది చనిపోయిన దాంతో సమానం అండి. కానీ ఇక్కడ ఏమంటే నువ్వు జీవించున్నావు అన్న పేరు ఉన్నదిగా నువ్వు మృతుడివే. కానీ దేవుడు మనల్ని అలా పిలవాలని కోరట్లేదండి. దేవుడు మాటికి మనల్ని ఎమోషన్ అనేది ఉంచాడని నమ్ముతున్నాను నేను. అయితే ఈ ఎమోషన్లో కూడా ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి, వాటి గురించి వెళ్తే అది ఆ వర్తమానంలో మాట్లాడతాం, ఈ వర్తమానం కాదు అది. అయితే ఇక్కడ ప్రవక్త ఒక మాట అంటాడు, ఏమనంటే మెసేజ్లో, ఇదేది నేను ఎక్కడెక్కడో నుండి చేర్చుకున్న మెసేజ్లో ఏం కాదండి, జస్ట్ ప్రవక్త చెప్పిన కొన్ని పాయింట్స్ నేను అట్లా గ్యాదర్ చేసుకుని చిన్న వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు ఆయన. ప్రవక్త ఏమంటే గాడ్ రిక్వైర్స్ పర్ఫెక్షన్, అంటే దేవుడు పరిపూర్ణతని కోరుతున్నాడు. ఈ మాట ఇది ఎట్లా ఉన్నదంటే డిమాండ్ చేయడం అంట. అంటే ఏమనంటే అడ్జస్ట్ అవుతాను, ఉన్నా పర్లేదు, లేకపోతే నేను చూసుకుంటాను మిగతాది, లేకపోతే మరోలా కాదు. కానీ వాక్యం ఏమంటుందంటే ఆయనకి మన నుండి పరిపూర్ణత అనేది 100% ఆయన కోరుతున్నాడు. దాంట్లో కాంప్రమైజ్ అవ్వడంటే దేవుడు ఏమనంటే ఐ రిక్వైర్ పర్ఫెక్షన్. ఎంతమంది పరిపూర్ణతలో ఉండాలని కోరుతున్నారు? ప్రవక్తనుడు యూ షుడ్ రిమైండ్ ఇన్ దట్ యువర్ మైండ్. ఖచ్చితంగా నీ మనసులో దాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఏ పని చేసినా సరే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా ఒక గుర్తుపెట్టుకో, ఏమంటే దేవుడు నా నుండి పరిపూర్ణత కోరుతున్నాడు ఆయన. నువ్వు రహదారిలో వెళ్ళినప్పుడు గుర్తుపెట్టు, దేవుడు నా నుండి పరిపూర్ణతను కోరుతున్నాడు ఆయన. నువ్వు దేవుడు ఆరాధన స్థలానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోలే, ఏమనంటే దేవుడు నా నుండి పరిపూర్ణతను కోరుతున్నాడు ఆయన. ఆయన పర్ఫెక్ట్ వర్షిప్ కోరుతాడు, అంటే పరిపూర్ణమైన ఆరాధన కోరుతాడంట ఆయన. పరిపూర్ణమైన ఆరాధన ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉండి నువ్వు చేస్తావు ఆరాధన, అది పరిపూర్ణమైన ఆరాధన అండి. అయితే ఇక్కడ 2 మాటలు ఉంటాయి, ఏమనంటే సరే ఈ పరిపూర్ణత అనేది అయిన తర్వాత మిగతా చూద్దాం కార్యాలు. అయితే మీరు గమనించండి, దేవుని సన్నిధిలో ఏది సగం వెళ్ళదు, కానీ పరలోకానికి ఏది వెళ్ళాలన్నా పరిపూర్ణంగా ఉన్న తర్వాత మాత్రమే దాన్ని తీసుకెళ్తారు. సొలొమోను మందిరం కట్టినప్పుడు అలాగే జరిగిందా అండి? సొలొమోను మందిరం దగ్గర కొట్టారా రాళ్ళని? దూరంగా కొట్టి వాటిని తీసుకొని వచ్చారా? ఇప్పుడు ఎక్కడ మనం చెక్కబడాల్సింది అంతే అంటారా? ఇక్కడే మనం పరిపూర్ణం అవ్వాలంటారా? అయితే మీరు గమనించండి, నేను చాలా క్యాజువల్గా వెళ్తున్నాను, అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపించిన కాక. అయితే మీరు గమనించండి, మనల్ని ఇప్పుడు మన గురించి వస్తే మనకున్న జీవితం చాలా చిన్నది. 70 సంవత్సరాలు అబ్బో అనుకుంటే 80 సంవత్సరాలు. మనకి ఇంత లైఫ్లో కూడా మనం ఏం చేసినా మనం కూడా ఒక పర్ఫెక్షన్ కోరుతాం. ఏం చేసినా సరే అంటే ఒక పర్ఫెక్ట్గా ఉండాలి, ఏం చేసినా ఖచ్చితంగా ఉండాలి. మీరు గమనించండి, నేను ఇది ఒకవేళ బట్టల షాప్కి ఎవరైనా మన వాళ్ళు వెళ్తే చూడండి, నేను కొంతమంది వెళ్ళాను బట్టల షాప్కి. వెళ్తే వీళ్ళు బట్టలు కొనేదానికన్నా ఆ లోపల ట్రయల్ రూమ్ ఒకటి ఉంటుంది. గిరాగిరా వెళ్తారు, గిరగిరా వస్తుంటారు, గిరగిరా వెళ్తూ ఉంటారు, గిరగిరా తీసుకెళ్ళినోడు నుంచొని చూస్తాడు, ఇంకా అవ్వలేదని ఇది డ్రెస్ అని. కారణం ఏంటంటే కనబడ్డ షర్టల్లా వేసుకోడు కొనుక్కోవడానికి, కనబడ్డల్లా సైజ్ అంతా వేసుకోవడానికి ఏం కొడతాడు? పర్ఫెక్షన్. నేను వేసుకుంటే అది లూజు అవ్వకూడదు, టైటు అవ్వకూడదు. మనం ఏమైనా తింటే రాళ్ళలాగా బిగుతుగాను ఉండకూడదు. ఇప్పుడు ఒకళ్ళు అరిసెలు పెట్టారు గట్టిగంటే లేదని, వాళ్ళు మెత్తకుంటే అరే సాగిపోతుందని. నువ్వు తింటే క్రిస్పీగా ఉండాలి. నువ్వు ఏది చూసినా నువ్వు ఉదయం లేచినప్పుడు రాత్రి పనుకునే వరకు అసలు చీరల షాపులో పర్ఫెక్షన్గా అయితే చెప్పక్కర్లేదండి. అది తీసినట్టే ఉంటాడు, వీళ్ళు జరుగుతూనే ఉంటాయి. అంటే నువ్వు ఏది చేసినా నీ లైఫ్లో నువ్వు అడ్జస్ట్ అవ్వవు తొందరగా. ఎవరో ఒకరు పెట్టినా సరే, ఎవరో పెట్టిన చీర కూడా వంక పెడతాం. ఏమనంటే ఇది ఈ రంగులో ఉందంటే అది పెట్టారు, అది ఊరకే, దాన్ని కూడా ఎందుకని ఊరుకోం. ఏమనంటే పర్ఫెక్ట్. ఏమనంటే నా వయసు అంతా నా వయసుకు తగ్గిపోవాలి, సరిపోయిందై ఉండాలి. అది నా రంగు ఏదో నా రంగు తగ్గట్టుగా ఉండాలి. ఒకవేళ నేను వెళ్ళే ప్రోగ్రామ్ ఏంటో దానికి అన్నిటికీ పర్ఫెక్ట్. అయితే మీరు గమనించండి, ప్రతిదీ పర్ఫెక్ట్ అడుగుతాం. కానీ విచిత్రం ఏంటంటే నీ డ్రెస్సు నీ బాడీ ఫిట్గా ఉన్నా లేకపోయినా మన జీవితం వాక్యంతో మాటికి ఫిట్ అయి ఉండాలన్నాను. అంటే అది పరిపూర్ణంగా సెట్ అయ్యి ఉండాలంట. ఎంతమంది కోరుతున్నారు? కారణం ఏంటంటే దేవుడు అన్నాడు తనిచ్చే వస్త్రాన్ని, చందన బ్రదర్స్ కాదండి ఇది, లేకపోతే మరో బ్రదర్స్ కాదు, కానీ పరలోకంలో నుండి వచ్చే ఆ వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఎన్నడూ దాన్ని ఆల్టర్నేట్ చేయడంట. అంటే ప్రభువా నాకు ఇది కొంచెం ఏంటో చెయ్యి లూజ్గా ఉంది ప్రభువా అంటే, నీకు పరిశుద్ధాత్మ ఇక్కడ లూజ్గా ఉందా అని చెప్పి ఎక్కడ కొట్టాడంట. ఇక్కడ ఒకటే ఆల్టర్నేట్, ఏమనంటే వస్త్రాన్ని ఎన్నడూ చేంజ్ చేయండి, నిన్ను చేంజ్ చేస్తాడంట. నీ కొలత వస్త్రానికి సరిపోవాలి. ఆ వస్త్రం కొలత ఎలా ఉందో మనం అట్లా సరిపోవాలి దాంట్లో. అంతేగాని పోన్లే కదా పలానా మన చర్చిలో వాడు ఇట్లా దేవుడు అన్నాడు మార్చడండి. మీరు గమనించండి, నేను ఇది లాస్ట్ టైం చదివినప్పుడు కూడా ఇంతకుముందు మరి విన్నట్టున్నారు. ఏలే ఎప్పుడైతే ఎలీషా అక్కడ 12 అరకల అవన్నీ దున్నుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఏలే వేగంగా వెళ్ళి దేవుడు ఒక మాట చెప్తాడు. అప్పుడు అనుకుంటాడు ఏలే ఏమనంటే, నేను చనిపోవాలి ప్రభువా, నువ్వెక్కడ చనిపోయేది, నీకోసం ఇంకా నేను పరిచయం కలిగి ఉన్నాను కదా. చాలాసార్లు మన లైఫ్ అలాగే ఉండేదండి. చేతులైతే ప్రభువా తీసుకెళ్ళిపో,
ఎక్కడికి తీసుకెళ్ళేది? దేవుడికి నీ పట్ల ప్రణాళిక ఉంటుంది, అయ్యే వరకు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. ఇక్కడ కూర్చోబెట్టే పాఠాలు నేర్పుతాడు ఆయన. ఎందుకయ్యా అంటే నువ్వు పరిపూర్ణతలో చెక్కబడాలి కదా, నీ వల్ల ఉన్న పరిచయం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఏలైనా పంపించిన తర్వాత ఇప్పుడు ఏలియా ఎప్పుడైతే వెళ్ళి తన మీద ఉన్న వస్త్రాన్ని ఇలా ఎలీషా మీద కప్పాడు, మీరు అక్కడ చూస్తారు కప్పినట్టు. కానీ మళ్ళీ చూడండి, యోర్దాను నది దాటిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమవుతాడంటే అదే వస్త్రం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడ. ఆమె అవునా కదా అండి? ఆ వస్త్రం పడినదా? ప్రవక్త ఏమంటాడంటే ఆ ఏలియా ఒక వస్త్రం ఎలీషాకి ఫిట్ అవ్వడానికి 10 సంవత్సరాల సమయం పట్టిందంట. కొన్నిసార్లు పరిశుద్ధాత్మక మనం ఫిట్ అవ్వడానికి కూడా చాలా సంవత్సరాలు టైం పడతా ఉంటే దేవుడు నిన్ను ఆల్టర్నేట్ చేయడం ప్రారంభిస్తాడంట, నిన్ను సరిదిద్దడం ప్రారంభిస్తాడంట, నీకు విశ్వాస కండరాలు పెంచడం ప్రారంభిస్తాడంట, ఎక్కువగా ఉన్న వాటిని కత్తిరించడం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మకు నువ్వు సరిగ్గా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే మీరు గమనించండి, దేవుడు దయ చూపును కాక. అయితే ఎప్పుడైతే మనం సంఘానికి వస్తామో మనం పర్ఫెక్షన్ చూద్దాం. ఎప్పుడైతే వస్తామో మొట్టమొదటిగా మనం ఎతికే పర్ఫెక్షన్ ఎక్కడయ్యా అంటే పాస్టర్. ఎత్తుకరా, అది పట్టించుకోరా? ఖచ్చితంగా మీరు ఒక సంఘంలో మీరు గమనించండి, ఒక సంఘాన్ని గురించి ఇంకో సంఘానికి సాక్ష్యం వెళ్ళినట్టుగానే ఒక సంఘ కాపరి గురించి కూడా మరొక సంఘానికి సాక్ష్యం వెళ్తుంది, కాదంటారా? ఖచ్చితంగా వెళ్తుంది సాక్ష్యం. సో మనం ఏం ఎదుగుతామంటే పర్ఫెక్షన్. పాస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా? కొంతసేపు అయిపోయిన తర్వాత మన చుట్టూ డీకన్స్ కనబడుతుంటారు, వాళ్ళని చూస్తాం ఏమంటే ఈ డీకన్ పర్ఫెక్ట్గా ఉన్నాడా లేడా, ఇంకా అయిపోతుంది. తర్వాత మన పక్కన బ్రదర్ని చూస్తాం, మన పక్కన ఉన్న సిస్టర్ని చూసి ఈవిడ పర్ఫెక్ట్గా ఉందా, ఈవిడ పర్ఫెక్ట్గా ఉందా. పర్ఫెక్షన్ ఎతుకుతూ ఉంటాము. ఎక్కడ పరిపూర్ణత, ఎక్కడ పరిపూర్ణత. అయితే సారీ, కానీ దేవుడు వాక్యం ఏమంటుందంటే చాలాసార్లు దేవుడు తను ఎవరినైతే ఎంపిక చేసుకుంటాడో, ఎవరినైతే తన రాజ్యం కొరకు నియమిస్తాడో, ఎవరితో అయితే ఆయన పరిచర్య జరిగిస్తాడో చాలా మార్లు వారిలో ఎవరూ మీకు పరిపూర్ణంగా కనబడే అవకాశమే లేదు. కారణం ఏంటంటే దేవుడు మచ్చలు కలిగిన వారిని దేవుడు తీసుకొని, ఎందుకో పనికిరాని వారిని తీసుకొని దేవుడు తన పరిచర్యని జరిగిస్తాడండి. ఎంతమంది మాటతో నాతో ఏకీపిస్తారు? దేవుడు పరిపూర్ణులుగా ఉన్న వాళ్ళ పరిచర్యకు పిలవడండి. నేను పరిపూర్ణండి, అసలు నన్నెందుకు దేవుడు వాక్యం చెప్పడానికి తీసుకోలేదు నాకు అర్థం కావట్లేదంటే, దేవుడికి అట్లా కాదు. ఏమనంటే ప్రభు అసలు నాకు వద్దు ప్రభు అంటే, నువ్వు నాకు సరే మీరు దాయిట్రా నువ్వు ఇట్రా, ప్రభు నాకు వద్దు ప్రభు అంటే. మీరు గమనించండి, అసలు ప్రవక్త అయితే లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమనంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లో మీరు లెక్క పెట్టుకుంటే మీరు వెళ్ళండి. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని పిలిచాడు? జలప్రలయం తర్వాత ఎవరిని? జలప్రలయం తర్వాత అబ్రాహాముని దేవుడు పిలిచాడండి. దేవుడు పిలిచాడంటే అనుమానం కూడా. దేవుడు అబ్రాహాముని పిలిచాడు. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. మీరు అవునన్నా కాదన్నా దేవుడు ఎన్నుకున్నాడు ఆ ఎంపిక. ఎప్పుడైతే మీరు అబ్రాహామును చూడండి, మీరు అబ్రాహాము లైఫ్ అంతా గమనిస్తే ప్రవక్త చాలాసార్లు చెప్తాడు ఏమనంటే అసలు మనకి ఎట్లాంటి శోధనలు ఉన్నాయో అబ్రాహాముకి అటువంటి శోధనలు ఉన్నప్పుడు అబ్రాహాము నడకలో చాలాసార్లు తొట్టుపాటుగా కనబడుతూ ఉంటుందంట. అబ్రాహాము యొక్క నిర్ణయాల్లో చాలాసార్లు పడిపోయినట్టుగా కనబడుతుంటుంది. అబ్రాహాము యొక్క నడకలు మీరు ఏది చూసినా అబ్రాహాము పరిపూర్ణుడు అని చెప్పడానికి రుజువేం లేదు. పరిపూర్ణుడు అంటే అతను ఒక్క పొరపాటు కూడా చేయలేదని, కానీ అతను ఎన్ని పొరపాట్లు చేశాడని చెప్పడానికి లేఖనాల్లో కావాల్సిన అవకాశాలు ఉన్నాయండి. అవునంటారా? ఒకసారి మీరు చూద్దాం. ఉందంటారా అబ్రాహాములో పొరపాటు? సరే, నెక్స్ట్ బారూకులో పొరపాటు ఉందంటారా? బారూకులో పొరపాటు ఉందా లేదా అండి? స్త్రీ వచ్చే వరకు నేను వెళ్ళన్నాడా? అవునంటారా కదంటారా? సంసోన్లో పొరపాటు ఉందా? సంసోన్ ఏం చేశాడు? తన జీవితం మొత్తాన్ని దేవునికి త్యాగం చేయాల్సిన జీవితంలో బలాన్ని దేవుడికి ఇచ్చి హృదయాన్ని మటుకి దెలీలా చేతిలో పెట్టాడు. ఇవన్నీ పాత నిబంధన గ్రంథం చెప్తానే ఉన్నదా? ఇవన్నీ నోట్ చేస్తూనే ఉన్నది. ఆమేన్. దావీదులో పొరపాటు ఉందా? దావీదులో మచ్చలు కలిగిన జీవితం అది కాదని మీరు ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. దావీదు లైఫ్ అంతా అలాగే ఉన్నది. అయితే శారా విశ్వాస వీరురాలా? అనుమానం కూడా పడుద్దంటారా? తన భర్తని బాగా గౌరవిస్తుందా లేదా? గౌరవిస్తుందా? సరే, ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దామండి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, నా చిన్న మెసేజ్ దేవుడు దయ చూపించడం కాక, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, ఏంటండి విశ్వాసమునందు బలహీనుడు కాక, ఎవరది? అబ్రాహాము నవ్వాడని పాత నిబంధన గ్రంథంలో ఉందా లేదా? లేదా? నేను ఉందని నమ్ముతున్నానండి. ఒకసారి మీరు మళ్ళా చదవండి బ్రదర్, వచ్చిన నేను ఒకసారి తీస్తాను. మరియు
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి. ఎవరైనా ఆ వచనం తీస్తే ఒక్కసారి నాకు సహాయం చేయగలరా? అతను నవ్వేను అని ఉంటుంది ఆ వచనం, నేను అది నోట్ చేయడం మర్చిపోయాను. ఇది తీసేటప్పుడు ఇంకో వచనం చదవండి. ఎంత? 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాను. ఎవరు అనుకున్నారండి? పాత నిబంధనలో రాశారా? రాసిన ఎవరు రాశారు దాన్ని? మోషే రాశాడా? మోషే దానికి పోలిక ధర్మశాస్త్రం తీసుకొచ్చినాడు. కానీ పౌలు ఇప్పుడు ఎక్కడో పాత నిబంధనలో ఉన్న అబ్రాహాముని దేవుడు ఇప్పుడు పౌలు తన వర్తమానంలో తీసుకొని పైకి తీసుకొచ్చి రాసేటప్పుడు అబ్రాహాములో ఉన్న ఏ లోటుపాట్లు రాయట్లేదు, కానీ ఇక్కడ అబ్రాహాముని ఎలా చూపిస్తున్నాడంటే విశ్వాసంలో దిట్టగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే ఉందా లేదా అండి? అయితే మీరు ఇంకోటి గమనించండి, ఒక్కసారి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారం శారా అబ్రామును ఎంతమంది ఉన్నారు ఇక్కడ పిలిచేవాళ్ళు? మీ అందరికీ శారా మార్గదర్శన అంటే మాదిరేనా? ఏమని పిలిచారండి? పేరు పెట్టి పిలిచిందా? అబ్రామ్ ఇట్రామందా? లేదు, ఏమని చెప్తుంది స్పష్టంగా? నా యజమానుడా. దేవుణ్ణి మనం అలా పిలవగలుగుదామా? ఆమేన్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎంత మర్యాదగా పిలిచింది. సరే, ఒక్కసారి ఏం పిలిచిందో ఒకసారి ఇటు కూడా చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. అప్పుడు శారాయి ఏమనుందండి ఇక్కడ? అక్కడేమని రాసుంది అంటే అక్కడ ఎంత పెర్ఫెక్ట్గా కనబడుతుంది, అక్కడ ఎంత రెస్పెక్ట్తో కనబడుతుంది, అక్కడ ఎన్ని కార్యాల్లో కనబడుతుంది, కానీ ఇక్కడ ఎలా కనబడుతుంది? అసలు టోటల్ ఆపోజిట్. ఈ శారాని చూపించి ఈ వచనం ఈవిడ గురించే రాశారా? అక్కడున్న పనివారిని ఎవరైనా చూపించి వచనం చెప్తే ఇది మా మేడం గారి గురించి రాసిందేనా ఈ వచనం? నేను విన్నా. ఏమనంటే అబ్రాహాము నా ఊసుడు తగులుగా అన్నప్పుడు నేనున్నాను అక్కడ, నేను విన్నా. కానీ పేతురు అంటున్నాడు, కానీ శారా అయితే తన యజమానుడా అని పిలిచినదని. మరి పొరపాట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ? వాళ్ళు బలహీనతలు. ఇక మీరు మిగతా కార్యాలండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి. దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి శారా ఈ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను ఆవిడ నమ్మిందని ఉందా? అక్కడ విశ్వాసం చూపినదని ఉన్నదా? ఎక్కడైనా అనుమానం పడిందని రాస్తుందా? సరే, ఒక్కసారి ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అబ్రాహాము భార్య అయిన శారాయి పిల్లలను కనలేదు, ఆమెకు దాసి ఉండేను. ఇప్పుడు ఈవిని తీసుకెళ్ళి అక్కడ జతపరిచింది అబ్రాహామా శారా చేసింది? విశ్వాసం ఉంటే ఆ కార్యం జరుగుద్దా అసలు అక్కడ? పరిపూర్ణంగా నమ్మితే. ఇంకోటి చూద్దాం, 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. బ్రదర్ ఒక్క నిమిషం. 18వ అధ్యాయం 12వ వచనం. శారా నేను బలము ఉడికిన దాననై బలము ఉడికిపోయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా తనలో నవ్వుకొనెను. అలాగే రాసున్నదా అండి? కానీ పౌలు ప్రవక్త ఏమంటాడంటే, నా జీవితాన్ని కానీ దేవుడు ఒకవేళ రాయవలన కోరితే మోషే రాసినట్టు నా బ్రతుకు కనబడాలని నేను కోరట్లేదు, కానీ కృపా వర్తమానం తర్వాత పౌలు ఏదైతే రాశాడో నా జీవితం అలా రాయబడాలని నేను కోరుతున్నాను. నాకు నేను ఎన్నడూ పరిపూర్ణ కాదు, కానీ పౌలు ఎలా రాసినాడంటే పరిపూర్ణ లెక్కలో జాయిన్ చేస్తాడు దాన్ని.
ఇది ఎంత అద్భుతంగా ఉందండి. ఎంతమంది కోరుతున్నారు దీన్ని? ఒక్కసారి మన లైఫ్ మనం చూడండి. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఈ దయచేసి ఒక్క సేవకుడు గురించి నేను చెప్పట్లే, కానీ పరిచయలు అందరూ బాగా అసలు పరిచయనే కాదు, ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిలో మనం పొరపాటు చూడగానే మొట్టమొదటిగా మనలో వచ్చే ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యక్తి పొరపాటు చేశాడు కనుక గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఆ పేరున్న మీ గ్రంథంలో ఆ పేరు కొట్టేస్తారు. అర్థం కాలేదండి? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో యేసుప్రభు ఆయన సొంత రక్తం చేత రాసిన పేరు అక్కడ ఉంటుంది. ప్రవక్త ఏమంటాడంటే, అది మ్యారేజ్ సర్టిఫికేట్. ఒకటిసారి జరిగితే చెరపడం అనేది జరగని కార్యం. అది దేవుడే తన సొంత రక్తం చేత రాశాడు అంటాడు దాన్ని. ఆయనైనా క్షమించి ఉంచుతాడు, కానీ మనం మాట కొంచెం ఆ సహోదరుని, ఈ సహోదరుడు పలానా పొరపాటు చేశాడు, నాకు తెలిసి ఎత్తబడి వస్తే ఈ సహోదరుడు పోడు. కారణం ఏంటయ్యా అంటే, అది ఒక సేవకుడైనా సరే, ఒక డీకన్ అయినా సరే, నీ కుటుంబంలో వారైనా సరే, పరిచర్లో ఎవరైనా సరే, నువ్వు నిలబడడానికి ఏ కృప సహాయపడిందో వారు నిలబడడానికి అదే కృప సహాయపడుద్ది. అంతే అంటారా? కారణం ఏంటంటే, మనలో ఒకసారి మనం గమనించండి, మనం క్రైస్తవులుగా ఉండడానికి ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ యోగ్యులం కాదు. మనమందరం ఎవరిలో మనలో పరిపూర్ణ లేరు కదా. మనందరం లెక్క పెడితే అందరిది పెద్ద బుక్కే వస్తుందండి. ఇక్కడ చిన్న బుక్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మనం అన్నీ రాయడం మొదలు పెడితే చాలా పెద్ద బుక్ అయిపోతుంది. కానీ పౌలు ఈ బుక్లో అన్నీ తీయట్లేదు. కానీ ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే, ఏమీ పొరపాటు లేని వాడుగా రాస్తున్నాడంట. ప్రవక్త దీనికి ఒక మాట అంటాడు, ఏమనంటే, నువ్వు ఎన్నడు పరిపూర్ణుడు కాలేవు. ఆమె కానీ వాక్యం ఏమంటుందంటే, నువ్వు పరిపూర్ణుడిగా కాకపోతే పరలోకానికి వెళ్ళలేవు అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? రెండు అర్థమైనదండి. లేఖనం ఏమంటుంది? నువ్వు మాటికి పరిపూర్ణుడు కాలేవు అంటుంది. ఇప్పుడు వర్తమానంలో చదివిన ఎక్కడ చూసినా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పరిపూర్ణుడు కాకపోతే నువ్వు పరలోకానికి రాలేవు అంటున్నాడు. ఎట్లా సొల్యూషన్? మీరు గమనించండి, అక్కడ 24 పెద్దలు, అక్కడ దేవదూతలు, సెరాపులు, కెరూబులు, అంటే ఎన్నో దేవదూతలు, కనీసం వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ చేతులతో వారు ఎగురుతా, కాళ్ళు మూసుకొని భయభక్తులతో వినయంతో ఉండి వాళ్ళే గడగడగడగడలు ఆడిపోతుంటే, అసలు పాపంలో మనం పుట్టి పాపంలో జీవించి మనం వెళ్ళి అక్కడ పరిపూర్ణంగా నిలబడగలమా? అక్కడ అసలు సాధ్యమైద్దా? ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు ఎన్నడూ నీ పొరుగువాని దృష్టిలో నువ్వెన్నటికీ పరిపూర్ణుడు కాలేవు, కానీ అప్పటికీ క్రీస్తు యొక్క దృష్టిలో నువ్వు పరిపూర్ణుడు అవ్వగలవు. అయ్యే ఛాన్స్ ఉన్నదట. నువ్వు పరిపూర్ణుడుగా కాదా అని ఎవరిని అడగాలంటే, నిన్ను చూసే కళ్ళను బట్టి డిపెండ్ అయి ఉంటుందంట. నీ సహోదరుడు నిన్ను చూసినప్పుడు వేస్ట్, అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్, క్రైస్తవుడు ఉండడానికి కూడా పనికిరాడు. కానీ పరలోకంలో దేవుడు చూసి అంటాడంట, నాకు నీలాంటి వాడే క్రైస్తవుడు ఉండడానికి నేను ఇష్టపడతాను. నీ తోటి వాని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడు కాలేవు, కానీ దేవుని దృష్టిలో నువ్వు పరిపూర్ణుడుగా ఉండగలవు. ఈ మాట నేను చెప్పాలి, దేవుని వాక్యమే చెప్పుచున్నదండి. అయితే ఈ పర్ఫెక్ట్ అనేది మీరు కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ సెర్చ్ చేస్తే దీన్ని కొంతమంది పేరు జీవితాలకు వాడారు. మొట్టమొదటిగా నోవాహు గురించి వాడారు. ఏమనంటే, నోవాహు తన తరంలో నిందారహితుడుగా ఉండెను. ఉన్నాడా నోవాహు? అలాగనే బ్లేమ్లెస్ అని ఉంటుంది, అంటే ఏ పొరపాటు లేని వాడుగా తను ఉన్నాడని. కానీ నిజానికి మీరు నోవాహుని తీసుకోండి, దానియేలుని తీసుకోండి, యోబుని తీసుకోండి, ఈ 3 క్యారెక్టర్లు మీరు చూసుకున్న ఒక్క పొరపాటు మీరు చెప్పలేరు. దానియేలుని తీసుకున్నా మనం ఏ క్యారెక్టర్ ఒక్క పొరపాటు అనేది చాలా నోవాహుకి అయితే తర్వాత జరిగింది, కాదని నేను చెప్పట్లేదు. కానీ సులువుగా మనం చూసినంత వరకు ప్రతి ఒక్క లైఫ్లో పొరపాట్లు ఉంటుంది. వీరైతే కొంత దానియేలు, మరలా యోబు, వీళ్ళ జీవితాలు చూస్తే చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంటాయి. అయితే ఈ పర్ఫెక్షన్ని బట్టి ఒకవేళ పర్ఫెక్ట్ అంటే వీళ్ళు అవుతారు. కానీ వాస్తవానికి నేను దీన్ని దాదాపుగా 2 గంటల సేపు వెతికానండి. పర్ఫెక్ట్ అనే పదాన్ని, పర్ఫెక్ట్ అనే పదాన్ని వర్తమానంలో వెతుకుతా వెళ్తూ ఉంటే, ప్రవక్త చెప్పిన కోడ్స్ అన్నిట్లో ఒక్క కోడ్లో కూడా పలానా ఓడు పరిపూర్ణుడు అని చెప్పినట్టు నాకు కనబడలేదు. కానీ ఆయన ఏమంటాడంటే, ఒక్క వ్యక్తి మాటగా పరిపూర్ణమైన మానవుడు ఉన్నాడు ఒక చోట. ఉంటాడా? మనకు తెలుసు పరిపూర్ణుడైన వారు ఎవరంటే దేవుడు అని చెప్తాం. కానీ పరిపూర్ణంగా ఉండే ఒక మనిషి ఒకడు ఉంటాడా ఒక దగ్గర? కానీ ప్రవక్త అన్నాడు, ఖచ్చితంగా ఒక చోట ఉన్నాడు ఒక ఆయనైతే పరిపూర్ణమైన మానవుడు. ఆయనను ఒక్క దోషాన్ని చూపించలేవు, ఆయనలో ఒక్క నింద నువ్వు వేయలేవు, ఆయన చూపించే ఒక పొరపాటు నువ్వు ఆయన త్రోసివేయలేవు. కానీ ఆయన పరిపూర్ణమైన మనిషి. ఆయన ఎవరో పరిపూర్ణుడైన మనిషి. ఆయన ఎవరైనా పరిపూర్ణమైన వాడంటే ఎవరో కాదు, ఆయనే పరిపూర్ణమైన దేవుడు, ఆయనే పరిపూర్ణమైన మనిషి. ఆయన 2 నేచర్లో పర్ఫెక్ట్గా ఉన్నాయండి. అంటే దేవుడికి ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు, మానవుడికి వచ్చినాడు పరిపూర్ణ మానవ స్వభావం కనబడుతుంది. కానీ ఆయన ఇంకా పరిపూర్ణుడిగానే ఆయన జీవించాడు. కనుక నాలో దోషం అనేది ఎవరైనా మీరు చూపించగలరా? మనం ఎన్నడూ అనుకున్న మాట ఇది. మనం కానీ ఆ మాట అన్నాము, నాలో పొరపాటు ఉంది ఎవరైనా చూపించగలరా అంటే చర్చి ముందుకు వస్తుంది. మన ఇంటితో అసలు వీళ్ళందరూ కాదు, మన మమ్మీ, మన డాడీ, పిల్లలు వీళ్ళు వస్తారు. నువ్వు కాదు మమ్మీ అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు. దానికి అప్పుడు సమాధానం లేదు, దానికి ఇప్పుడు సమాధానం లేదు, దానికి ఎప్పటికో సమాధానం లేదు. కనుకనే 7 ముద్రల గ్రంథాన్ని తీయడానికి ఆయన యోగ్యుడిగా మారాడు ఆయన. ఆమేన్. మనందరం రక్తం వల్ల
పడిన వాళ్ళుగానే ఉండినాం కదండి ఆదాము వల్ల. కానీ ఈయన పడిపోయిన ఆయన ఆదాము కాదు. కానీ ఎంతమంది ఇష్టపడుతున్నారు దీన్ని? పరిపూర్ణులుగా మరి జీవించగలమా? కుదురుద్దంటారా? ఇప్పటివరకు ఏమైనా కుదిరినట్టుందా చదివినంత వరకు? సరే, దేవుడు దయ చూపించను కాక. అయితే దేవుడు దయ చూపించిన కాక. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు కనుక జాగరూకుడివై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. అక్కడ వరకు వాస్తవానికి మార్టిన్ లూథర్ కాలంలో జరిగిన కార్యాలు గడిచిందని ఒక్కొక్కటి వింటూ ఉన్నాం. అయితే ఇతని కాలంలో జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే మనం ఇంతకుముందు కూడా విన్నది. ఇది ఒకసారి అది కూడా చదువుతాం. అలా కొంచెం ఇంతకుముందు మీరు విన్నదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. జస్ట్ మీకు కోట్ చేస్తున్నాండి, దీన్ని మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఆ ఏజ్కి. ఇక్కడ ఏమనంటే ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఒకసారి 6వ వచనం చూద్దామండి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఇశ్రాయేలుకా అండి ప్రతి జనమునకునా అంటే ఇది అన్యుల గురించి రాయబడినదేనా? ఆయా భాషలో మాట్లాడే వారి గురించేనా? ఓకే, చదువుంటుంది. ప్రతి ప్రజకును యేసు వార్త నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. చదువుంటుంది. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. అంటే అక్కడ ఇది కాకుండా వేరే కార్యం జరుగుతున్నది కనుక ఇప్పుడు ప్రజల్ని మేల్కొలుపుతున్నాడు. ఏమనంటే ఇక్కడ ఒక కాని కార్యం జరుగుతుంది, దయచేసి ప్రజలారా మేల్కోండి. మీరు ఈ రోమన్ క్యాథలిక్ ఏ చర్చ సిద్ధాంతానికి కాదు కానీ ప్రభైన దేవుణ్ణి ఆయనే మీరు కనపరచండి, ఆయన్ని మీరు ఆరాధించండి. మిమ్మల్ని క్షమించేవాడు ఆయన, మీ కొరకు రక్తం కార్చిన వాడు ఆయన. పాప క్షమాపణ గురించి మొట్టమొదటి అంశాన్ని తీసుకుంటే ఈ మార్టిన్ లూథర్ ఎప్పుడైతే ముందుకు వచ్చాడో ఇది మార్టిన్ లూథర్ గురించి సంబంధించిన కార్యం అండి. ఇతని కాలంలో జరిగిన కార్యాలన్నింటిలో ఒక గొప్ప కార్యం ఏంటంటే ఇతని కాలం వచ్చేసరికి అప్పటికి సంఘం ఏం చేసినదంటే అప్పుడున్న పెద్ద పెద్ద సంస్థల్లో రోమన్ క్యాథలిజమే ఉంది అప్పటి వరకు లీడింగ్లో. దేవుని యొక్క లేఖనాల్ని ఇలా బైబిల్ని ఇలా పెట్టి దీనికి సంఖ్యలను వేసి ఇలా కట్టేవాళ్ళండి. ఎప్పుడైతే సంఖ్యలతో కట్టారో చేరువచ్చిన ఏ ఒక్కరైనా అక్కడ ఏదైతే పోప్ చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే అది మాత్రమే చదివేవాళ్ళు, కానీ వాళ్ళకి దేవుడు వాక్యం అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. కానీ మార్టిన్ లూథర్ కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఏ గ్రంథం అయితే ప్రజల యొక్క చేతుల్లో నుండి ఇక్కడ బంధించబడి ఉన్నదో బంధించబడిన దేవుని యొక్క లేఖనాన్ని దేవుడు తిరిగి మళ్ళా ప్రజల యొక్క చేతుల్లోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? కారణం ఏంటి అంటే నువ్వు సరిగా ఉన్నావో లేవో తెలియాలంటే ఈ గ్రంథమే చెప్పాలి దాన్ని. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు పరిశుద్ధ గ్రంథం? చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సెల్ఫుల్లో పెట్టి ఆదివారం వచ్చేటప్పుడు బుధవారం వచ్చేటప్పుడు తీయడం కాదు, కానీ సరిగ్గా చదివితే ఒక అధ్యాయం చదవడానికి 3 గంటలు 4 గంటలు పడుతుంది బైబిల్ని. నాకు పట్టుద్దండి. సరిగ్గా ఒక అధ్యాయం చదవాలంటే 3 గంటలు 4 గంటలు. అదేంటి సుదర్శన్ మేము ఎట్లా చదువు సాధ్యశలో ఉన్న సంగతుతికి లేకపోతే మీ నక్షత్రములు అక్కడ కనీసం అరగంట కూడా అవ్వక మునిపే మన 5 అధ్యాయాలు అయిపోతాయని. కానీ ఎప్పుడైతే మనం ఏమని ఉంటుందంటే కానీ బంగారం వజ్రాలు ఇక మీరేమని చెప్పుకుంటారు అన్నీ దీంట్లో ఉంటాయి. అయితే కారణం ఏంటంటే గడిచిన దినాల్లో మాట మనం ఇక్కడున్నప్పుడు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి పలానా 10 కిలోమీటర్ల తర్వాత అక్కడ ఒక వచ్చేటప్పుడే చూశాను ఒక బంగారపు నాణ్యం పడిపోయిందంటే ఇక్కడ నుండి సైకిల్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తారండి ఎక్కడికి 10 కిలోమీటర్లు దాటి అక్కడున్న బంగారు నాణ్యం తెచ్చుకోవడానికి. ఒకవేళ దేవుడు కానీ గుప్పులు వేపి ఎక్కడే బంగారు నాణ్యం అంతా సముద్రంగా అంటే వర్షంలా కురిపించాడు అనుకోండి కథలను కూడా కదలరంట. అన్ని చోట్ల ఏమన్నా కదా ఏం తీసుకుంటామని. వాస్తవానికి మనం ఉన్న కాలం అటువంటిది. ఆ రోజుల లేఖనాల కోసం వారు పరిగెత్తారు దాన్ని, వారు ఆసక్తితో వెంబడించారు దాన్ని. కానీ ఈరోజు దేవుడు అన్నీ తీసుకొచ్చి మన వాళ్ళలో పోస్తున్నాడు ఆయన. అయితే ఎవరు ఎదుగుతారయ్యా అంటే ఎవరికి దాని విలువ తెలుసో వారు మాత్రమే ఎదుగుతారు దాన్ని.
ఎందుకంటే బంగారం ఉంది ఇక్కడ ఉందని చెప్పినా నీకెళ్ళి తవ్వుకోవడం తెలియాలి, దాన్ని బయటకు తీయడం తెలియాలి కదా. అదే ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యం అది. అయితే ఈ మంచి కార్యం జరిగింది. ఇంకో కొన్ని కార్యాలు ఇతని పరిచర్లో చెప్పుకోవచ్చు. కానీ దీన్ని ఏమని చెప్పారంటే ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్. ప్రవక్త చెప్పిన ఒక్క పదాన్ని తీసుకుంటానండి. ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్. ఈ కాలంలో జరిగింది, ఇది చాలా అందంగా అద్భుతంగా లేదా ఈ కాలంలో జరిగిన కార్యం. ఐ లవ్ దట్. నాట్ పర్ఫెక్ట్. వై? ఎన్నో కార్యాలు ఇతని యొక్క కాలంలో జరిగిన, ఇక్కడ అదే ఉన్నదా? నీ క్రియలు అందరం చెప్దామండి ఒకసారి. ఏమని రాసి ఉన్నది అక్కడ? కొంచెం గట్టిగా చదివితే, ఇంకొంచెం గట్టిగా చదివితే, నీ క్రియలు నేను అడుగుతాను. రెండో వచ్చిన ఒకసారి చదువుతాము. ఎలా కనబడలేదు? అవి సంపూర్ణంగా కనబడలేదు. ఎన్నో కార్యాలు దేవుడి మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు తన వధువును కట్టే కార్యంలో జరిగిన. ఇక్కడ ఒక మాట ఉన్నది ఏమనంటే నీ క్రియలు మాత్రం సంపూర్ణంగా లేవు అవి. ప్రవక్త అన్నాడు ఐ లవ్ దట్ నాట్ పర్ఫెక్ట్. ఏంటి పరిపూర్ణంగా లేవాయి? దేనికని అని ఒక మాట అంటాడు కదా. ఏమంటే దే వర్ జస్టిఫైడ్. అంటే వారు కేవలం జస్ట్ అంటే కేవలం అని, కేవలం వారు నీతీకరణలోనికి వచ్చారు. దాని అర్థం మీరు ఈ ఒక్క పదాన్ని చూడండి. ఏమనంటే జస్ట్ అంటే అర్థం ఏంటంటే, జస్ట్ అంటే ఇంకా పూర్తి చేయబడవలసిన కార్యం ఏదో ఉంది, ఇంకా మిగిలిపోయినది. అక్కడ పూర్తి చేయబడవలసిన కార్యం అంటే ఇంకా రంగంలోనికి రావాల్సిన కార్యం ఏదో ఉంది కనుక జస్ట్ ఇక్కడ వరకు వచ్చాడు. మీరు గమనించండి. ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారనుకోండి, పాస్ అయితే ఎన్ని మార్కులు వచ్చినాయి? 35 వచ్చినాయి అంటే మా వాడికి భలే మార్కులు వచ్చినాయి అంటారు. ఏమంటారు వెంటనే? జస్ట్ పాస్ అయ్యాడా లేదా? తీసుకెళ్తారా మరో క్లాస్కి ఆయన్ని? ఆయనంటే ఎవరు? నేను అనుకోండి. పోనీ తీసుకెళ్తారా మరో క్లాస్కి? పాస్ అయ్యాడంటారా? ఒక అడిగేసాడంటారా? చూసి ఎలా రాసాడు ఇవన్నీ పక్కన పెడతాం. పాస్ అయ్యాడా? కానీ ఏమంటాం? మా వాడు పాస్ అయ్యాడు తెలుసు, పండగ చేయము ఎక్కడికి వెళ్ళి అందరికీ. ఎందుకంటే వచ్చిన ఎన్ని మార్కులు? 35 మార్కులు. అడిగితే మళ్ళీ చెప్తే కూడా బాగోదు, సిగ్గుచేటు కనిపిస్తుంది. వచ్చిన బాబు మార్కులు వచ్చిన పాస్ అయ్యి చాలే. వీళ్ళు కూడా కోరుకుంటున్నాను నన్ను ఎవరు అడుక్కుంటుంటే బాగుంటుందని. నేను చాలాసార్లు అలా అనుకునేవాడిని. ఎవరైనా విశ్వాసం చదువుకునే టైంలో నీకు ఎన్ని మార్కులు? మీరు అడగడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు? చెప్పిన తర్వాత నాకు వచ్చిన మార్కులు చూసి మీరు ఆశ్చర్యపోవడం ఎందుకు? ఏంటి ఇన్ని మార్కులు కూడా పాస్ అయ్యమని, ఏదో ఒకటి పాస్ అయ్యమని. అయితే దీని అర్థం ఏంటంటే జస్ట్ అంటే నువ్వు సంపూర్ణం అవ్వాలా, కానీ జస్ట్. ఎంతమంది జస్ట్గా మిగిలిపోదాం అనుకుంటున్నారు? ఎంతమంది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి చాలామందికి 35 మార్కులు చాలే ప్రభువా తీసుకెళ్ళాను. లేదండి, పరలోకంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు 35 మార్కులతో పరలోకానికి రాలేవు. నువ్వు 100కు 100 మార్కులు వస్తేనే నేను తీసుకెళ్తా అంటున్నాడు ఆయన. నువ్వు పర్ఫెక్ట్ అయితేనే నేను తీసుకెళ్తా అంటున్నాడు ఆయన. మరి ఇక్కడ కూర్చొని మనం 35 మార్కులు కుదరదు. అది అక్కడ ఇక్కడ లేకుండా అసలు నాకు ఆ అక్షరం ఇది చాలా ప్రవక్త సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ నాకు అది వినంగానే ఏదో తాకినట్టు. జస్ట్ ఎందుకని పరిపూర్ణ కేవలం. మీరు ధనవంతుడు గమనించండి. ఎప్పుడైతే ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? అతను చాలా కార్యాలు చెప్తాడు. ఏమనంటే పలానా కార్యం యేసు ప్రభు చెప్పిన తర్వాత నేను తల్లిదండ్రులతో సరిగ్గా ఉన్నాను, నా హత్య చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదంటే అక్కడ ప్రభు అనే మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అయినా సరే నువ్వు ఇవన్నీ చేసావు కానీ నువ్వు పరలోకానికి వెళ్ళే ప్రసక్తి అనేది లేదు అక్కడ. కనుక మళ్ళీ తిరిగి ఏమంటాడంటే అయ్యా ఇవన్నీ చేశా కానీ ఏదో ఇంకా నా హార్ట్లో కొంచెం లోపం అనిపిస్తున్నది. అప్పుడు తిరిగి అంటాడు నీవు కానీ పరిపూర్ణుడవై ఉండదలిచిన ఎడల, నువ్వు పరలోకానికి వెళ్ళాలని కోరిన ఎడల, నువ్వు నిత్య జీవంలో అడుగు పెట్టాలని కోరిన ఎడల జస్ట్ ఆగిందా? పరిపూర్ణుడిగా మారమని ఉండదు అక్కడ. ఎంతమందికి అర్థమైందండి? నువ్వు జస్ట్ ఆగంటున్నాడు ఆయన. చేసావులో మంచి పనులు ఆగు, నువ్వు వెళ్ళిపోతావు అన్నట్లా. నువ్వు ఇవన్నీ చేసావు కానీ నువ్వు వీటితో ఉందామనుకుంటే ఉండు, నువ్వు ఎటు వెళ్తావు అనేది నేను చెప్పలేదు, దానికి నీకు తెలుసు ఆ విషయం. కానీ నువ్వు మాటికి ఇఫ్ ద వాంట్ టు బి పర్ఫెక్ట్, నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలని నువ్వు తలచిన ఎడల అప్పుడైతే మాత్రం నీ దగ్గర ఉన్న సమస్తం బేదలకు ఇచ్చేసి, అమ్మి బేదలకు ఇచ్చేసి నాతో పాటు నువ్వు రా. ఎందుకంటే ఇదే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తును వెంబడిస్తావో, వెనక్కి తిరగకుండా ఆయనతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, అడుగులు తడబడినా మళ్ళీ తిరిగి ఆయనతో నడవడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవుడిని పరిపూర్ణతోనికి నడిపించగలడండి. ఎంతమంది పరిపూర్ణతను ఇష్టపడుతున్నారు ఆయన? అయితే ఇప్పుడు ధనవంతుడి దగ్గర ఆయన సావులు అనట్లేదు కానీ నువ్వు పరిపూర్ణుడు అయి ఉండదలిచిన ఎడల దా ఇంకా ముందుకురా. నువ్వు ప్రభువా నేను అసలు అబద్ధాలు మానేసా, నువ్వు పరిపూర్ణుడు అయి ఉండదలిచిన ఎడల, ప్రభువా నేను బాప్తిసం తీసుకున్నా, నువ్వు పరిపూర్ణుడు అయి ఉండదలిచిన ఎడల, ప్రభువా నా పాపాలన్నీ నీ దగ్గర ఒప్పుకున్నా, నువ్వు పరిపూర్ణుడు అయి ఉండదలిచిన ఎడల. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? నువ్వు ఉన్న అడుగు మళ్ళీ మరొక అడుగు ముందుకు వేయాలా, మరొక అడుగు ముందుకు వేయాలా?
చాలా ఇది మీరు గమనించండి, నేను లేఖనాలు చదువుతుంటే కొన్నిసార్లు చాలా వింతగా ఉంటుంది. ఇటలీ పటాలం అనబడిన ఆ పటాలంలోకి వచ్చేసరికి కొర్నేలు గురించి లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక్కొక్క కార్యం ఏమనంటే, అతను ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బాగుందా? మంచిగుందా? బాగాలేదా అండి? ప్రజలకు ఎల్లప్పుడూ బహుదాన ధర్మాలు చేసేవాడు. బాగుందా? ప్రజల దగ్గర తీసుకున్నాడని చెప్పాలా, ప్రజలకే దాన ధర్మాలు చేసేవాడని చెప్పానండి. నెక్స్ట్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఉదయకాలం చేయవాడని చెప్పలా, మధ్యాహ్నం కాలం కాదు, కానీ ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేవాడు అతను. ఇవి అన్నీ ఉన్నా సరే, కానీ దేవుని దూత ఎప్పుడైతే పైనుండి కిందకి దిగు కొర్నేలు యొక్క ఇంటికి, ఓ దేవుడు దయ చూపును గాక, మన కుటుంబాలు కూడా దేవుడు దేవదూతలు దర్శించే కుటుంబాలుగా దేవుడు ఉంచిన గాక. ఎప్పుడైతే కొర్నేలు ఎద్దుకు దిగి వచ్చిన తర్వాత, కొర్నేలు నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి, నీ దాన కర్మాలని ఇవన్నీ నువ్వే చేస్తావు, ఇవన్నీ నాకు తెలియబడి ఉన్నవి, కానీ నువ్వు యొప్పే పట్టణానికి అక్కడికి పంపించి అక్కడున్న పేతురు అనే వ్యక్తిని నువ్వు పిలిపించు. జస్ట్ ప్రభువా నేను దాన ధర్మాలు చేశాను, జస్ట్ ప్రభువా నేను ఇవన్నీ జస్ట్, కానీ నువ్వు పరిపూర్ణుడివై ఉండదలిచినాడలా అక్కడున్న పేతురుని పిలిపించి ఇక్కడికి. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? దేవుడు నువ్వు ఉన్న దగ్గర ఆపాలను కోరట్లేదు, కానీ దేవుడు ఇప్పుడు ప్రవక్త బల మాట్లాడు ఏమనంటే, ఒక పర్ఫెక్ట్ ప్లేస్, పరిపూర్ణమైన స్థలం, పరిపూర్ణమైన ప్రజలు పిలుస్తా ఉన్నదంట, దా నా దగ్గరికి, రా నా దగ్గరికి. ఎక్కడుంది పర్ఫెక్ట్ ప్లేస్ అంటే? ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఇప్పుడు అడుగుతున్నాడు, ఏం చేయమంటావు కొర్నేలు అంటే, కొర్నేలు దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అద్భుతం అడిగేటప్పుడు, నువ్వు ఉండాలనుకున్న స్థితిలో ఇక్కడే ఉన్న అంతా బాగుందంటే జస్ట్ కానీ జస్ట్ నేను అన్నాడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. యూ షుడ్ బి పర్ఫెక్ట్. నువ్వు పరిపూర్ణతలోనికి దిగి రావాలి. ఎంతమంది కోరుతున్నారు దాన్ని? ఎప్పుడైతే పేతురు వారి మధ్యలోనికి వచ్చాడో దేవుడు రెండు వైపులా కార్యం చేశాడో దేవుడు. ఎప్పుడైతే పేతురు వారి మధ్యలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొర్నేలు అంటున్నాడు, అయ్యా ఎప్పుడైతే ఆ ఉదయకాల సమయాల్లో ఆ దేవదూత ఎప్పుడైతే ఆ సమయాల్లో 3 గంటల ప్రాంతాల్లో ఎప్పుడైతే ఆ దేవదూత రావడం ఒక్కొక్క కార్యాన్ని వివరించుకుంటూ ఇద్దరు మాట్లాడే సమయాల్లో ఇలా నాకు ఒక్కొక్క కార్యాన్ని చెప్పాడు, కానీ తర్వాత చెప్పినది నిన్ను పిలిపించమని చెప్పాడు. కనుక నువ్వు ఏమి చెప్పాలో మేము వినాలని కోరుతున్నాం. మేమున్న దాంట్లో గొప్ప అని చెప్పట్లా, నువ్వు చెప్పేది వినాలని కోరుతున్నాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ప్రభువా పర్ఫెక్షన్లోనికి నడిపించండి అయ్యా, మేమున్నది సరిపోదు, కానీ మరికొంత పరిపూర్ణతలోనికి నడిపించండి. కారణం ఎందుకయ్యా అంటే, పరిపూర్ణత ఎంతమందిని ఆశించే వాళ్ళు ఉన్నారండి. ఎందుకయ్యా అంటే, దేవుడు పరిపూర్ణుడైనా ఆయన, ఆమేన్. పరలోకం పరిపూర్ణమైనదైనా, ఆమేన్. రక్షకుడు పరిపూర్ణుడైనా, దేవుని యొక్క రక్తం పరిపూర్ణమైనదైనా, దేవుని యొక్క ప్రాయశ్చిత్తం పరిపూర్ణమైనదైనా, ఆమేన్. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శరీరం పరిపూర్ణమైనదైనా, ఆమేన్. దేవుని యొక్క సత్యం పరిపూర్ణమైనదైనా, దేవుని యొక్క వాక్యం పరిపూర్ణమైనదైనా, దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణమైనదైనా, ఆమేన్. మరి దేవుని యొక్క వధువు కూడా పరిపూర్ణమైనదై ఉండవాలని ఎంతమంది కోరుతున్నారు దాన్ని? దేవా దయచేసి పరిపూర్ణతలోనికి నడిపించండి. అన్ని పరిపూర్ణతలోనికి వెళ్తున్నాయి, మేము కూడా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. దేవుడు నడిపించగలడా? కొర్నేలు నడిపించాడా దేవుడు? అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ ఫిలిప్ ఆ యెరూషలేము ప్రాంతాల మధ్యలో వారంతా చల్లా చెదురుకు వెళ్ళిపోయిన సమయాల్లో ఫిలిప్ వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటాడు. ఒక పావుగంట సమయం ఇస్తారా నాకు? దేవుడు దయ చూపును గాక. ఎప్పుడైతే ఫిలిప్ పలానా స్థలాల్లోకి వెళ్ళి కొన్ని స్థలాల్లో పరిచర్య చేస్తూ ఉంటాడు, ఆ సమరయ స్థలానికి వెళ్ళి పరిచర్య చేసినప్పుడు ఫిలిప్ వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఫిలిప్ వెళ్ళి అక్కడ ప్రార్థన చేయగానే సూచక్రియలు జరుగుతున్నాయి, ఎన్నో మహత్కార్యాలు ఇవన్నీ జరిగినా, కానీ ఇక్కడున్న ఒకసారి చదివితే బాగుండేమో, ఒకసారి తీద్దామండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం ఒకసారి 4-5 వచనాలు చదువుతామండి. అందరం కలిసి చదువుదామా? ఏంటండి? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చదువుదాం అందరం కలిసి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసి. ఎక్కడి నుండి చెదిరిపోయారు వీళ్ళు? యెరూషలేము నుండి వచ్చిన ప్రజలు. ఎప్పుడైతే యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటే ఒక్కొక్క స్థలానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇలా చెదిరిపోతూ ఎప్పుడైతే సమరయ స్థలంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిలిప్ యొక్క పరిచర్య ప్రారంభమైంది. 5వ వచనం చదువు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున
ఒక్క నిమిషం అండి. చెప్పిన వాక్యమును వినినందున, చేసిన సూచక్రియలు చూసినందున. కారణం ఏంటయ్యా అంటే దేవుడు ఎప్పుడైతే సరైన వాక్యాన్ని పంపిస్తాడో ఒక సూచన కూడా ఉంటుందండి. సూచన వెనుక ఒక స్వరం కూడా దేవుడు పంపిస్తాడు. ఆయన ఇప్పుడు వాక్యాన్ని చెప్తున్నాడు అక్కడ ఫిలిప్పు, చెప్పగానే అందరూ రావట్లే. కానీ ఇప్పుడు ఏమంటే ఒక సూచక్రియలు వారి మధ్యలో జరుగుతూ ఉండగానే వారు నమ్ముతున్నారు. ఏమంటే మేము ఇన్ని సంవత్సరాలు పలానాది ఆరాధించాం, ఇన్ని సంవత్సరాలు చేసాం, కానీ ఎక్కడా జరగని కార్యాలు, ఎక్కడ మేము చూడని కార్యాలు ఈ ఫిలిప్పు ద్వారా జరుగుతున్నాయంటే ఫిలిప్పు వెనుకున్న శక్తి నిజమైనదై ఉండాలి, ఫిలిప్పు వెనుకున్న దేవుడు నిజమైన వాడు ఉండాలని వారు వెంటనే ఒప్పుకుంటున్నారు. అప్పటి వరకు అసలు చూడండి, దేవుని ఒప్పుకోవాలంటే మత మార్పులు డబ్బులు గిప్పులు ఒక్కర్లేదు. అక్కడ ఎప్పుడైతే సూచక్రియలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడో, నిజమైన విత్తనం అయితే, నిజమైన ఏర్పాటైతే దేవుడు ఆకర్షిస్తాడు. ఆ కార్యాన్ని అక్కడ జరిగిస్తాడు. అదే అలాగే ఉన్నది అక్కడ. ఒక్కసారి చదువుదామండి 5వ వచనం, 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినంద అతడు చెప్పిన మాటలు ఎందు ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. కలిగిందా? గొప్ప కార్యం జరిగిందా? సరిపోయిందా? పరిపూర్ణం అయిపోయిందా? అద్భుతాలు జరిగినాయా? వాక్యం చెప్పాడు అక్కడ. ఎన్నో స్వస్థత కార్యాలు జరిగినాయా? కుంటి వాళ్ళు లేచి నిలబడుతున్నారా? వదిలేసి మంచిగా వెళ్ళిపోతుంటే. కానీ ఇన్ని జరిగినా సరే ఇప్పుడు ఫిలిప్ని అడిగి, ఫిలిప్ నీ పరిచర్య ఎలా ఉన్నదంటే, నా పరిచర్య ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇక్కడ చేయాల్సిన కార్యం. మళ్ళీ ఎక్కడో ఉన్న పేతురుని పిలుస్తున్నాడు. అయ్యా పేతురు, ఒక్కసారి మా మధ్యలోనికి రా. అలాగే ఉన్నదా? ఒక్కసారి 14వ వచనం చదువుదామండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి దేని కొరకు ప్రార్థన చేసిరి? అద్భుతాల కోసం ప్రార్థన చేశారా? స్వస్థతల కోసం ప్రార్థన చేశారా? అద్భుతాలు, స్వస్థతలు, భాషలు ఇవన్నీ మా మధ్యలో ఉండవచ్చునేమో కానీ పరిపూర్ణత ఇది కాదు. పరిపూర్ణత పరిశుద్ధాత్మ బాప్తిస్మమే అసలైన పరిపూర్ణత కనుక ఇప్పుడు అన్నారు ఏమంటే ఆ పేతురుని పిలిపించండి. కారణం ఎందుకయ్యా అంటే దేవుడు తాళపు చేతులు పేతురు చేతిలో పెట్టాడు దేవుడు కనుక. నువ్వు దేనైతే భూమి మీద నువ్వు బంధించవో అది పరలోకమందు బంధించబడును, నువ్వు దేని విప్పుతో పరలోకమందు అది విప్పబడును అని చెప్పినప్పుడు ఇప్పుడు పేతురు ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే పరిశుద్ధాత్మని దేవుడు వారి మధ్యలో కుమ్మరించాడు. ఇది జస్టా పర్ఫెక్షనా? అంతే అంటారా? అంతే. ఆమేన్. నేను ఏకీవిస్తానండి మీతో పాటు, మీరు కంగారు పడు. నేను అదే కోరుతున్నాను. ఏమనంటే ప్రభువా, ఇప్పుడు ఇక్కడ ఏమని ఉన్నదంటే మార్టిన్ లూథర్ దగ్గర ఇప్పుడు మనం ఆ సంఘకాల చదివితే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణంగా లేవు, సంపూర్ణంగా లేవు. దేవుడు దయ చూపించిన గాక. ఎంతమంది మన రక్తం కింద ఉన్నామని నమ్ముతున్నారు? మన పాపాలన్నీ క్షమించే ఒక రక్తం ఉన్నది కదా. దేవుడు దయ చూపించిన గాక, దేవుడు కనికరాన్ని చూపించిన గాక. ఒక మాట ప్రవక్త వాడాడటే, అది చదువుతానండి. ఇంగ్లీష్లో ఉన్నదా చదువుతున్నాను. ఎక్కడో వల్ల మిస్ అయినట్టు ఉన్నది. మంచి మాట అది. అదే ఫుల్ఫిల్మెంట్ అంటారా? అదే పరిపూర్ణత అంటారా? ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? పాత నిబంధనలో చాలామంది ఉన్నారుగా అంటే వాళ్ళందరినీ దేవుడు చూసినప్పుడు జంతువుల యొక్క రక్తంలో ఉండి వాళ్ళని చూశాడంట. కానీ ఈరోజు మన జంతువుల యొక్క రక్తంలో చూడట్లేదు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో చూస్తున్నాడు కనుకే మనం అల్పులుగా ఉన్నా పరిపూర్ణంగా కనబడుతున్నాం అక్కడ. ఆమె ఎంతమంది ద టోకెన్ అనే మెసేజ్ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? గుర్తు అనే వర్తమానం అయితే చాలా సింపుల్. ఇది నాకు ఒక 10 నిమిషాల సమయం. ఆమె తలలు వాళ్ళు చేస్తున్నారు. అలా కాకుండా ఆపకుండా అడగకుండా 1.5-2 గంటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. అప్పుడు అడిగితే అప్పుడు మళ్ళీ ఫస్ట్ టైంకి ఇప్పుడే ఫస్ట్ టైం అడిగాను ఫీలింగ్ ఉంటుంది. అదే 1.5 అడిగినా కానీ ఇప్పుడే మొన్న అడిగాడు మళ్ళీ ఇప్పుడు అడిగాడు. దేవుడు దయ చూపురు కాక. అది మీరు గమనించండి. ఒక మాట వాడాడు. అది మాటకి నిజానికి నాకు చెప్పాలంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, కానీ నాకైతే నిద్రలేని రాత్రిలా అనిపించింది. అది టోకెన్ మెసేజ్ మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ దయచేసి మీ దగ్గర ఉంటే వినడానికి అవకాశం ఉంటే దయచేసి వినండి. మీకు భాష అర్థమైతే గుండెల్లో అంటే వణుకు పడుతుంది అంటారు కదా. అసలు చివరిలో ప్రవక్త వాడిన మాటలు, ఆయన చెప్పిన కార్యాలు నిజంగా నాకు నిద్ర లేనట్టు అనిపించింది. ఒక భారం తెలియని ఒక భారం వెంటాడుతున్నట్టు, ప్రభువా నేనేమైపోతా,
నేనేమైపోతా. దేవుడు ఆ దయ చూపించి ఆయన చెప్పాలనుకున్న కార్యం మన మధ్యలోనికి ఆయన తెచ్చును గాక. కారణం ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలుని మీరు గమనించండి, అక్కడక్కడ రాసిన నోట్స్లు ఉన్నాయి, దేవుడు దయ చూపించాలి. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో దేవుడు విడిపించుకుంటూ బయటికి తీసుకొస్తున్నాడో, తీసుకువచ్చే సమయంలో అప్పటికి ఎన్ని తెగులు దేవుడు కురిపించాడు ఐగుప్తుల మీద? అదేంటండి బైబిల్లో క్వశ్చన్ నేను అడిగింది. ఎన్ని తెగులు? 10 తెగులు కురిపించాడా దేవుడు? చేశాడా దేవుడు? దేనికోసం? తన యొక్క జ్యేష్ఠ పుత్రుని బయటికి తీసుకురావడం కొరకు ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. కానీ ఫైనల్గా దేవుడు చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, ఇక ఇప్పుడు వరకు అయిపోయిన ఆటలన్నీ అయిపోయినాయి ఫరో, అవును కాదని. ఇక ఇప్పుడు వరకు నీ కన్ఫర్మేషన్ మీద వెళ్ళాలా వద్దా? ఇప్పుడు నీ కన్ఫర్మేషన్, ఇప్పుడు నా కన్ఫర్మేషన్, నేను కన్ఫర్మ్ చేస్తున్నా, ఈసారి వెళ్ళిపోతారు వాళ్ళు అంతే, దీనికి ఎటువంటి మార్పు లేదు, ఇక్కడ వెళ్తారు అంతే అది అక్కడని. ఎప్పుడైతే ఈ లేఖనం నెరవేరే సమయంలో ఇప్పుడు మోషే వచ్చి ఇశ్రాయేలు అందరినీ ఒక్కొక్కరికి చెప్పడం ప్రారంభించాడు. ఏమనంటే, అయ్యా ఈ రోజున మళ్ళా 14 రోజున దాదాపు మీ గొర్రె పిల్లలు మీ దగ్గర ఉంచండి. అయితే ఒకనొకరు దినాన్ని మట్టుకు ఏం జరగబోతుందంటే, దేవుడు తను ఏదైతే మాట చెప్పాడో, నీ జ్యేష్ఠపుత్రుడు, నువ్వే దేవునికి జ్యేష్ఠపుత్రుడు గనుక నీ నిమిత్తం ఐగుప్తులో ఉన్న ప్రతి జ్యేష్ఠపుత్రుని దేవుడు తీసేయబోతున్నాడు. అది ఏదైనా సరే చనిపోయి తీరుతుంది, అది అంతే. అక్కడ కారణం ఏంటంటే, దేవుడే రంగం మీదకి వస్తున్నాడు. ఆయన దేవుడు లేఖనం అలా ఉంటుంది, నేనే దిగి వస్తానని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఎప్పుడైతే వచ్చేటప్పుడు ఒక టోకెన్ చెప్పాడు. ఏమనంటే, ఎప్పుడైతే ఆ మరణదూత అలా వెళుతూ ఉంటుందో, నువ్వు కానీ నువ్వు సంహరించబడాలి. నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నువ్వు బాప్తిసం పొందుకొని ఉండొచ్చు, ఒకవేళ అంటే యూదులు లెక్క నువ్వు సున్నతి పొంది ఉండొచ్చు, నువ్వు ఏమైనా చెప్పు, కానీ ఏది చెప్పినా మరణదూత నిన్ను వదిలిపెట్టదు. కానీ ఒకే ఒక్కటి, నువ్వు సంరక్షించబడాలన్నా కాపాడబడాలన్నా, నీ జ్యేష్ఠ కుమారుడు బతకాలంటే, నీకును ఆ మరణదూత ఏదైతే సంహారదూతున్నదో దానికి మధ్యలో గొర్రెపిల్ల యొక్క రక్తం రాయబడి ఉండాలి. అక్కడ గొర్రెపిల్ల ఆ యొక్క ద్వారం మీద రక్తం రాయబడి ఉంటేనే ఈ దూత వదిలిపెట్టి వెళ్తుంది అక్కడ. ఒకవేళ లేదనుకో, వాళ్ళ చేతులు నువ్వు కానీ రాయలేదనుకో, నీ మరణానికి, ఒకవేళ అంటే నువ్వు జ్యేష్ఠపుత్రుడైతే నీ మరణానికి, నీ బిడ్డ మరణానికి మేము బాధ్యులం కాదు. చెప్పారా? ప్రవక్త ఏమంటే, ఇది ఒక టోకెన్ అంటాడు. టోకెన్ అంటే అర్థం ఏంటంటే, మీరు చూడండి, రైల్వే స్టాండ్కి ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు బళ్ళు పెట్టే దగ్గర బళ్ళు పెట్టిన తర్వాత మనం డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమిస్తారు? మనకి టోకెన్ ఇస్తారా? ఇప్పుడు రీసెంట్గా టిఫిన్ బళ్ళ దగ్గర చూడండి, ఎక్కడైనా మనం వెళ్తే ఏం చేస్తారు? టిఫిన్కి డబ్బులు తీసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఎంత డావిడి చేసినా అంటారు, ముందు అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకో అంటారు. నేను ముందు వచ్చా అంటే, ముందు అక్కడ టోకెన్ తీసుకో అంటాడు. కారణం, నువ్వు డబ్బులు కాదు ఇవ్వాల్సింది, నువ్వు టోకెన్ తీసుకురావాలి వచ్చి. నువ్వు ఎప్పుడైతే టోకెన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తావో, దాని అర్థం ఏంటంటే, దీనికి ఎంత చెల్లించాలో అంత పూర్తిగా చెల్లించబడిందని అర్థం అక్కడ. అదే అని అర్థం అండి. అయితే ఈ టోకెన్ నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడలేవు, అది ఏ కంపెనీతో అక్కడ మాత్రమే నువ్వు వాడాలి. నువ్వు దేవుని యొక్క టోకెన్ నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడలేవు, కానీ దేవుని దగ్గర మాత్రమే వాడాలి. దేవుని దగ్గర దేవుడు ఇచ్చిన టోకెన్ కావాలి, ఏ టోకెన్ దేవుడు తీసుకోడండి. ప్రభా నేను బాగా బైబిల్ చేద్దాం పక్కన పెట్టుదాన్ని, అది నా టోకెన్ కాదు అక్కడ నాకు కావాల్సినది. దేవుడు ఒక టోకెన్ రిక్వైర్డ్ అంట, ఆయన అడుగుతున్నాడు ఏదో టోకెన్ అని. ఎప్పుడైతే అసలు నాకు భలే ఉన్న లేఖనాలు చదువుతుంటే, ఐ విల్ పాస్ త్రూ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్, నేనే ఐగుప్తులో ఈ రాత్రి నేనే సంచారం చేస్తాను మొత్తం. ఈ రాత్రి వేళ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మహాఘోష పుట్టబోతుంది ఈ రోజున. బ్రదర్ సిస్టర్, మనమున్నది అదే రోజున, మనమున్నది అటువంటి రోజులోనే ఉన్నామండి. మహాఘోష పుట్టే రోజుల్లో దేవుడు మనల్ని ఉంచాడు. నిజమా? నిజం. ఇది ప్రవక్త అంటే ఆటలాడుకునే సమయం కాదు ఇది. కారణం ఏంటంటే, ఒక మహాఘోషను దేవుడు రేపబోతున్నాడు భూమి మీద, మహాశ్రమను దేవుడు లేపబోతున్నాడు కనుక మహాఘోష పుట్టే మునుపు దేవుడు ఒక టోకెన్ ఇస్తున్నాడంట ప్రజలకి. ఎంతమంది కోరుతున్నారు? ప్రభా మహాఘోషమే వినాలని కోరట్లేదు, కానీ మహాఘోషం మేము ఉండాలని కోరట్లేదు, కానీ నీ యొక్క వెలుగులో ఘోషల్లో ఉన్నట్లుగానే ఆ వాక్యం యొక్క వెలుగులో ఘోషల్లో మేము ఉండాలని కోరుతున్నాం. ఆ టోకెన్ మాకు కావాలని మేము కోరుతున్నాం. ఎవరిని కోరే వాళ్ళు ఉన్నారు నాతో పాటు? అది నీకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రాత్రిన సోదరుడా, నీకు ఎన్ని మర్మాలు తెలిసినా తెలియపోయినా, నీకు లోతైన వాక్యమైనా లేకపోయినా, నీకు ఈ క్షణం కావాల్సింది ఆ టోకెన్. ఆ టోకెన్ నీ దగ్గర లేకపోతే నువ్వు మరణించిన వాడితో సమానం. నువ్వు ఎన్ని మెసేజ్ కూడా తీసుకొస్తావో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, నువ్వు చదువుకున్నా, టోకెన్ నీలో లేనంత కాలం యు ఆర్ డెడ్. అవునా? నేను మోషేకి సంబంధించిన, యు ఆర్ డెడ్. నువ్వు మోషేకి సంబంధించిన, అహరోనుకి సంబంధించిన నీ గుమ్మం మీద రక్తం ఉందా లేదా అది మాత్రమే నేను చూస్తాను అక్కడ. ఎంతమంది కోరుతున్నారు? ఆయన దిగొస్తాడంటారా? ఆ రోజు ఎలా అయితే దిగొచ్చాడో మళ్ళీ దిగిరానన్నాడు ఆయన.
సీనా పర్వతం మీదకి దిగొచ్చాడు ఆయన, మోషే గుడారంలోనికి దిగొచ్చాడు ఆయన, అగ్నిగుండంలోనికి దిగొచ్చాడు ఆయన, కన్య యొక్క గర్భంలోనికి దిగొచ్చాడు ఆయన. ఆయన మళ్ళా నేను మళ్ళా రహస్యంగా కొంతమందిని కలవబోతున్నా, నేను ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ మరలా ఆయన దిగిరానే ఉండను. ఎంతమంది వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు? ప్రభువా ఒక ఘోష పుట్టబోతున్నది, మరలా ప్రపంచాన్ని వణికించబోతున్నావు కనుకనే, మరలా మరొక ప్రసవ వేదన భూమి పడబోతున్నది కనుక ఇప్పుడు తన ఆత్మీయ ఇశ్రాయేలు దేవుడు విడిపించాలని కోరుతున్నాడంట. అయితే ఈ మరణ దూత వెళ్ళేటప్పుడు నీ గుమ్మం మీద ఆ రక్తం అనేది టోకెన్ ఉందా? ఆ రోజు వచ్చి నువ్వు ఎన్ని మెసేజ్ బుక్లోనే అడగడాయన, నీకెన్ని పాయింట్స్ తెలుసు అని అడగడాయన, నువ్వు ఎన్ని వారాలు చర్చకు వచ్చావని అడగడాయన, నువ్వు ఎంత మంచోడు అని అడగడాయన, నువ్వు ఎంత శాంతిపరుడు అని అడగడు. ఒకటే టోకెన్ ఉందా లేదా? నేను కోరుతున్నా, సమయం ఆసన్నం అయిపోయినది, ఇక భూమి మీద ఉండడానికి సమయం లేదు కనుక ప్రభువా దయచేసి నీ టోకెన్ మాకు దయచేయండి అయ్యా. దాని కొరకు మేము ఎంతో ఆశిస్తున్నాం ఈ రాత్రి వేళన, ఎందుకంటే ఇది జీవానికి మరణానికి మధ్యలో గీత లాంటిది ఈ గుర్తు అనేది. అయితే మీరు గమనించండి, ప్రార్థన నిబంధనకి ఇక్కడికి ఉన్న కార్యాన్ని ప్రభుత్వం వివరించి విడగొడుతూ చెప్పుకుంటూ వస్తాడు. ఏమనంటే, అయితే ఆ రోజున ఏం కోరుతున్నాడంటే దేవుడు రక్తాన్ని కోరాడంటే టోకెన్గా, కానీ ఈ రోజున ఆయన రక్తాన్ని కోరట్లేదంటే టోకెన్గా. కారణం ఏంటంటే ఆ రోజున గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి వెలుపులు రాశారు. అలాగే రాశారండి, అలాగే ఉన్నది అక్కడ. దేవుడు ఆ టోకెన్ చూసి వెళ్ళిపోయాడు ఈ రోజున. కానీ మీరు గమనించండి, కల్వరిలో చిందించబడిన రక్తం ఈ రోజు లేదు కదా, అది ఎలా శరీరంలో వచ్చిందో తిరిగి అలా కలిసిపోయినది అది. కానీ ఇప్పుడు ఆయన ఏమి కోరుతున్నాడంటే ఆ రక్తకణం చిందించబడినప్పుడు, ఆ రక్తకణం విరగొట్టబడినప్పుడు దానిలోని ఏ జీవమైతే బయటకు వచ్చినదో ఆ పరిశుద్ధాత్మని దేవుడు టోకెన్గా అడుగుతున్నాడంటే ఈ రోజున. ఎంతమంది కోరుతున్నారు దాన్ని? ఇది రక్తం అడిగే కాలం కాదు, రక్తంలో ఉన్న జీవాన్ని అడిగే కాలం ఇది. ఎంతమంది కోరుతున్నారు? ప్రభువా మా హృదయాలకి మేము అనుభవించాలని కోరుతున్నాం దాన్ని. నువ్వు కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ బలితో పాటుగా ఈ పాత నిబంధనల గ్రంథాలు మీరు వరుసగా చదువుతూ ఉండండి. కారణం ఏంటంటే ఆ బలితో పాటు ఆరాధకుడు గుర్తించబడాలంట. అంటే ఎవరైనా బలిని తీసుకొస్తే పాప పరిహారార్థ బలి ఏదైనా మీరు గమనించండి, తీసుకొచ్చిన తర్వాత ఆ పశువు ఉంచిన తర్వాత వాళ్ళ చేతులు పెట్టాలి, వారి పాపాలు దాని మీదకి బదిలీ చేసి ఈ గొర్రెతో పాటు నేను కూడా చనిపోయిన దానితో సమానం, దేవుడు నన్ను చూడు కానీ ఈ గొర్రెను చూడబోతున్నాడని. ఎంతమంది ఇష్టపడుతున్నారు దీన్ని? దేవుడు కనికరాన్ని చూపించింది కాక ఒక చిన్న స్టోరీ చెప్తాడు ప్రవక్త. ఏమనంటే అది స్టోరీ కూడా కాదు, అది చిన్నది అర్థమయ్యే కారణం. ఏమనంటే ఎంతమంది పరిపూర్ణులు ఉన్నారు ఇక్కడ? లేమండి. మనలో ఏ ఒక్కరిలో ఒక మచ్చలేని జీవితం ఏమన్నా? పరిపూర్ణత లేకపోతే ఆ మరణ దూత వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఏదో దేవుడు కోరే కార్యం ఏదో కావాలి. అక్కడ టోకెన్ ఒకటి అడుగుతున్నాడు. ఈరోజు ఆయన పరిపూర్ణతను మన దగ్గర అడుగుతున్నాడు. ఆయన ఎంతమంది పరిపూర్ణంగా ఉండాలని ఇష్టపడుతున్నారు? మనం పరిపూర్ణులుగా లేము, కానీ పరిపూర్ణులుగా ఉండడానికి ఆయన ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు ఈ కాలంలో. ఆయన దేవుడు దయచూపును గాక. ఎప్పుడైతే ఆ పాత నిబంధన గ్రంథంలో మోషే కాలాల్లో వాటి కాలాల్లో ఎప్పుడైతే ఒక గాడిద ఉండి ఆ గాడిదకి ఎప్పుడైతే ఒక చిన్న పిల్ల పుడుతుందో అది జ్యేష్ఠ సంతానం, దానికి మొట్టమొదటి పిల్ల. ఎప్పుడైతే మొట్టమొదటి పిల్ల పుడుతుందో అది ఎప్పుడైతే కిందకి పడినగానే చెవులన్నీ ఇలా వంగిపోయినట్టు ఉంటాయంట, కాళ్ళన్నీ బలహీనంగా ఉన్నట్టు ఉంటాయంట. అది వెంటనే దాని యొక్క తల్లిని చూసి మమ్మీ మమ్మీ, దేవుడు దయచూపును గాక. మీరేం కంగారు పడమాకండి, ఒకళ్ళు ఇబ్బంది అయితే ఇది తీసేస్తాను, కానీ మనకు కావాల్సింది టోకెన్ అవసరం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను దాన్ని పరిపూర్ణంగా ఇక్కడ చెప్పలేను, కానీ నిజంగా వణుకు అనిపిస్తుంది. ప్రవక్త అంటే నీ చేతిలో ఏమన్నా వదిలే, ముందు నువ్వు ఏ పనిలో ఉన్నా ముందు వదిలే. నువ్వు ఏమీ లేకుండా విశ్రాంతి తీసుకోకుండా పగలు రాత్రి అనేది లేక ఆయన పాదాల దగ్గర పడి ఏడు. ఏమనంటే నువ్వు బతకాలంటే ఒకే ఒక్కటి నీకు ఉన్నది, టోకెన్. ప్రవక్త అసలు ఆ సంఘంలో అంటాడు, బ్రదర్ నెవిల్, పాస్టర్ ఆయన అక్కడ నెవిల్ అని ఆయన పిలుస్తాడు, అక్కడ డీకన్స్ అని ఆయన పిలుస్తాడు. బిలివర్స్ని పిలిచి మీరు ఏ కార్యాలలోనే దయచేసి మీ మధ్యలో ఉన్న ప్రతి బుద్ధిహీనతను బయట పెట్టండి. మనకి ఈ రోజున కావాల్సింది ఒకే ఒక్క గుర్తు, టోకెన్. టోకెన్ అనేది లేకపోతే మరణదూత కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది, ఎవరైనా లెక్కలేదు అక్కడ. అయితే ఎప్పుడైతే ఈ గాడి దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్ల ఆ చెవులన్నీ వంగిపోయి కాళ్ళని ఓడిపోయినట్టు ఇలా ఉంటుందో తల్లితో అంటూ ఉంటుందంట. ఏమనంటే మమ్మీ నేను ఇలా పుట్టాను కనుక యజమాని యొక్క అడుగులు శబ్దం వినపడు, టక్ 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 టక్. ఎప్పుడైతే వినపడతా ఉండగానే మమ్మీ నేను ఫస్ట్ దానిగా పుట్టాను కనుక ఖచ్చితంగా యజమానుడు వచ్చి నా మెడ విరగొట్టి నన్ను చంపేస్తాడు మమ్మీ. కానీ గాడి నో మై సన్, గాడి చెప్పడం ప్రారంభిస్తాను, లేదు నా కుమారుడా, యజమాని నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డు. నువ్వు ఎంత బలహీనమైనా నిన్ను పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. నువ్వు ఎన్ని మచ్చలు ఉన్నా సరే,
నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. నీలో ఎన్ని పొరపాట్లు ఉన్నా సరే ఆయన నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు కనుకనే నీ దగ్గరికి రావాల్సిన వాడు నీ దగ్గరికి రాకుండా గొర్రెల మందులోనికి వెళ్ళి మచ్చలేని గొర్రెని దేవుడు బయటికి తీశాడండి. ఆమేన్. ఈరోజు యాజకుడు నిన్ను చెక్ చేయడు. కారణం ఏంటంటే నీకు బదులుగా గొర్రెను దాన్ని చెక్ చేయడం ప్రారంభించండి. మొత్తం ఎక్కడ ఉంది, ఎక్కడ మచ్చ ఉంది. కారణం ఈ రోజున ఆయన నీలో పరిపూర్ణత నీలో మచ్చలు ఎతకట్లేదంట. నీకు నాకు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఉన్నది కనుక బలిగా అర్పించబడే ముందు ఆయన్ని వెతికాడంట. ఆయన ఎక్కడైనా పొరపాటు ఉన్నదా? ఒక్క పొరపాటు కూడా లేదు కదా ఆయనలో. కల్వరిలో ఆయన అలాగే చనిపోయినా అండి, ఒక్క దోషం లేకుండా చనిపోయినా. కారణమే ఈ గాడిదల కొరకు ఆ గొర్రె పిల్ల చనిపోయినా అక్కడ. ఆమేన్. అయితే కానీ ఎప్పుడైతే ఆ రక్తం చిందించబడినదో నువ్వు ఈ చిందించబడిన రక్తాన్ని ఎన్నడూ తీసుకొని నీ యొక్క అంటే ఇంటి పక్కన ఇప్పుడు మరణంతో వస్తా అందన్నారు, నేను ఒక 4-5 గొర్రెలు బయట కట్టమంటారంటే నువ్వు 4-5 గొర్రెలు బయట కట్టడం కాదండి. మరణంతో వస్తా అందన్నారు, లేకపోతే ఒక 4 పావురాలు కట్టమన్నా. నువ్వు గొర్రెలు కట్టడం పావురం కట్టడం కాదు. అక్కడ నీకు చెప్పింది ఏంటంటే రక్తం అనేది కనపడదు. కారణం రక్తం ఎందుకంటే రక్తం ఒక జీవి చనిపోయిందన్న రుజువును చూపిస్తున్నది అక్కడ. ఆమేన్. ఇప్పుడు బలితో పాటు మనం కూడా గుర్తించబడాలని కోరుతున్నారా? ఇప్పుడు గొర్రెపిల్ల మీద చేతులు పెట్టినవాడు నేను కూడా నా పాపాలన్నీ దీని మీద మోపుతున్నాడు గుర్తుపడుతున్నాడా? అయితే ఈరోజు నువ్వు నేను ఎలా గుర్తుపడతామంటే ఏ జీవమైతే ఆ రక్తంలో నుండి వచ్చినదో, వచ్చినదా ఒక జీవం అనేది ఉన్నదా అండి? మన కొరకు విజ్ఞాపన చేస్తా. ఆ జీవం నీలోనికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఆ బలితో గుర్తింపబడడం ప్రారంభిస్తావండి. నేను ఇష్టపడుతున్నా ప్రభువా, బలి అది, పరిశుద్ధమైన బలి అది. ముచ్చ అంటే ఒక్క మడత అనేది కానీ అసలు ఏ కార్యం ఒక మచ్చలని ఏమీ లేకుండా ఎంతో పరిపూర్ణమైన బలి కనుక ప్రభువా నేను దాంతో గుర్తింపబడ్డానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. అయితే ఇక్కడ ఈ లేఖనాన్ని దేవుడు వివరించిన దేవుడు దయచూపును కాక. అయితే ఈ గొర్రె పిల్లని ఎప్పుడు వధిస్తారండి? మీరు లేఖనాలు చదివిన వాళ్ళు పొద్దున వధిస్తారా, మధ్యాహ్నం వధిస్తారా, సాయంత్రం వధిస్తారా? గొర్రెపిల్లని సాయంత్రమే వధించాలండి. అవునా? ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాటనండి. ఇట్ హ్యాస్ బీన్ ద ల్యాంబ్ ఆల్ ద వే త్రూ. ఇట్ వాజ్ ఎ ల్యాంబ్ ఇన్ లూథర్ టైమ్, ఇట్ వాజ్ ఎ ల్యాంబ్ ఇన్ ద మెథడిస్ట్ టైమ్, బట్ నౌ ఇట్ ఈస్ ద టోకెన్ టైమ్. అంటే దాని అర్థం ఏంటంటే ఉదయకాలంలో గొర్రెపిల్లగా ఉందా, రక్తం చిందించబడిందా? గొర్రెపిల్లగానే ఉందంటారా? అలాగే ఉందంటారా? మధ్యాహ్న కాలం ముందు గొర్రె పిల్లగానే ఉందా, రక్తం చిందించబడిందా? అలాగే ఉందంటారా? ఒకవేళ సాయంత్రం నిదానంగా చీకటి పడుతుంది, అప్పుడే ఎలా ఉంటుంది? ఇది గొర్రె పిల్లగా ఉంటుందా? అప్పుడేం ప్రారంభమైద్ది? వధించడం ప్రారంభమైద్దా? ఆమేన్. ఈరోజు మనం ఉన్నది ఎటువంటి కాలం అండి? ఇది సాయంకాలమేనా? ఎవరింటికాలో పరిగెత్తే కాలమేనా ఇది? ఆమేన్. ఎవరు వర్తమానం కొరకు వారు పరిగెత్తే కాలమేనా ఇది? ఎక్కడి నుండి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళిపోయే కాలమేనా ఇది? స్వార్థపరం రోగుతున్న కాలమేనా ఇది? హెచ్చరికలు చేయబడుతున్న కాలమేనా ఇది? ఆమేన్. నువ్వు పొద్దున చూడు ట్రాఫిక్ బాగుంటుంది, మధ్యాహ్నం ఎప్పుడు ఉంటుంది, కానీ సాయంత్రం ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే పొద్దున ఎక్కడి నుండి వచ్చారో తిరిగి సాయంత్రం ఎవరింటి గారు వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఈరోజు వర్తమానం కూడా ఏమవుతుందంటే నువ్వు నేను మన ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడే కాలం ఇది. సాయంకాలమే అంటారా? అయితే దేవుడు లూథర్ కాలంలో పరిశుద్ధాత్మను అడగట్లేదు, ఆయన టోకెన్. ఆమేన్. మీరు దయచేసి చెప్పేకోరండి, దేవుడు అర్థమయ్యట్లేదు, దేవుడు దయచూపును కాక. నేను వధించబడలేదని చెప్పట్లే, కానీ అక్కడ ఆయన టోకెన్ అక్కడ అడగట్లేదంట. మధ్యాహ్న కాలం వచ్చి టోకెన్ అయితే అని అడగలేదంట. ఇటు ఆ ప్రవక్త చెప్పింది చదువుతాను. ఇట్ హ్యాస్ బీన్ ద ల్యాంబ్ ఆల్ ద వే త్రూ. అది గొర్రెపిల్లగా ఉన్నది సాయంకాలం వరకు. కానీ సాయంకాలం వరకు కూడా దేవుడు ఎక్కడ రుజువును అడగట్లేదు, గుర్తు టోకెన్ అయితే. కానీ ఎప్పుడైతే సాయంకాలం అయినదో, లూథర్ టైంలో నీ కార్యములు సంపూర్ణంగా లేవన్నాడు ఆయన. కారణం ఏంటంటే నువ్వు నీతీకరణ వరకు వచ్చావు లూథర్, కానీ ఇంకా ఉన్నాయి. శుద్ధీకరణ మిగిలిపోయినది అక్కడ, పరిశుద్ధాత్మ బాప్తిజం మిగిలిపోయినది అక్కడ. ఆమేన్. అయితే నేను ఒక డౌట్ అడుగుతాను, మరి వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి శుద్ధీకరణ మాత్రమే ఉన్నది కదా, ఎత్తబొట్లో వాళ్ళు మనతో పాటు వస్తారా? శుద్ధీకరణ ఉందని దేవుడు ఆపేస్తాడు వాళ్ళని? మనతో పాటు వస్తారా వాళ్ళు? మరి వాళ్ళకి శుద్ధీకరణ, వాళ్ళకి మరి నీతికరణ ఒక్కటే కదా, శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిజం లేదు కదా వాళ్ళకి. కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే నీకు ఎంత వాక్యాన్ని తెరుస్తాడో అంతవరకే దేవుడు నీ లెక్క అడుగుతాడు. నీకు తెరవబడిన వాక్యాన్ని గురించి ఎప్పుడు లెక్క అడగడండి దేవుడిని. ఎంతమంది అవునంటారండి?
నువ్వు దేనికి లెక్క చెప్పాలంటే ఈ బలిపీఠం మీద చెప్పబడిన వాక్యానికి నువ్వు ఏ వాక్యానికి ఆమె అని చెప్పావో దీనికే ఒకరోజు నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడో యూట్యూబ్లో దానికి నువ్వు లెక్క చెప్పవు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏది బయలుపరిచాడో దానికే నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఆమేన్. మరి ప్రవక్త రాకముందు ఉన్న వాళ్ళందరూ పాతాళానికి వెళ్తే మనం ఒక్కళ్ళమే లేదు పరలోకానికి కాదండి. ఏ కాలానికి దేవుడు ఏ వాక్యాన్ని ఇచ్చాడు ఆ వాక్యాన్ని లెక్క అడుగుతాడు. ఆమేన్ అంటారా? ఒకరు మనలో ఉన్న ఎవరైనా పిలిచి ఒకళ్ళు అనుకోండి నన్నే పిలిచాడు దేవుడు లెక్క తీర్పు తీర్చేది నన్ను నుంచి పెట్టి సుదర్శన్ నువ్వు ఎందుకని నోవా కాలంలో వాళ్ళలోనికి వెళ్ళాలి నేను అంత సువార్త చెప్పిస్తా అంటే మనం అన్నాను నోవా కాలంలో నేనే లేదండి ప్రభువా నువ్వేమైనా కన్ఫ్యూజ్ అవ్వ నేనున్న కాలం అది కాదు. ఎంతమందికి అర్థమైందండి? మనం ప్రభు ఇంతమంది చూసి నువ్వేమనుకో నేను కాదు ప్రభువా హాస్యాస్పదం కాదు కానీ జస్ట్ కొంచెం మామూలుగా పౌలు అంత రాత్రి అంత భారంతో ప్రసంగిస్తూ ఉంటే గోడ దగ్గర అటు ఇటు ఊగుతూ ఉన్నావేంటి సుదర్శన్ అడిగాడు అనుకో ప్రభువా నేను పనుకున్న మాట వాస్తవమే కానీ పౌలు ప్రసంగించేటప్పుడు కాదు ప్రభువా. ఎంతమందికి అర్థమైందండి? కారణం అంటే నా టైం అది కాదు. ఇప్పుడు దేవుడు అన్నాడు ఆ టైం నీది కాదు. అక్కడ శుద్ధీకరణలో దేవుడు నిన్ను ఉంచలేదు. నీతికరణ పరిశుద్ధాత్మ బాప్తిసం టోకెన్ ఇచ్చే కాలంలో నిలబెట్టాడు దేవుడు. కనుక ఇప్పుడు అడుగుతాడు ఏది టోకెన్? ఓ సహోదరు ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని టోకెన్ చూపించడానికి? వారిని అడుగుడు దేవుడు మనల్ని అడుగుతాడంటే లెక్క. వారిని ఏం అడుగుతాడంటే నీతికరణలో దేవుడు వారిని రక్షించాడు, శుద్ధీకరణలో వారిని రక్షించాడు. పరిపూర్ణత ఇప్పుడు అసలైన పరిపూర్ణత ఎక్కడ ఉండాలంటే ఈ కాలంలోనే జరగవలసి ఉన్నది. దేవుడు ఎవరిని అడుగుతున్నాడంటే నన్నే అడుగుతున్నాడు. ఆయన ఈ రోజున హృదయం ఒక్కొక్క హృదయ గడపను దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడంట ఒక్కొక్కల దగ్గరికి వెళ్ళి టోకెన్ ఏది టోకెన్ ఏది టోకెన్ ఏది? నువ్వు ఒకవేళ నీ టోకెన్ నిలబెట్టుకోకపోతే రాహాబు దగ్గరకు వచ్చి వేశ్య దగ్గరకు వచ్చి వేగుల వారు చెప్తున్నారు నీ కుటుంబం రక్షించబడాలంటే ఆ ఎర్రని దారం బయట వేలాడాలి. అదిగా నువ్వు వేలాడి తెలియదనుకో నీ మరణానికి నేను బాధ్యుడు కాను, నీ మరణానికి యెహోషువ కూడా బాధ్యుడు కాదు. ఏదైతే వేగుల వారి ద్వారా ఇవ్వబడిన వర్తమానమో ఈ రోజున ఈ వేగుల వారి ద్వారా ఇవ్వబడిన ఈ వర్తమానంలో పరిశుద్ధాత్మ నువ్వు రక్షించబడాలంటే ఈ అనే కాలంలో ఈ ఎరుకో పట్టణ గోడలు కూడేటప్పుడు నువ్వు రక్షించబడాలంటే నీకు ఖచ్చితంగా టోకెన్ ఉండి తీరాలి. అక్కడ ఉండినప్పుడే నువ్వు పరిపూర్ణుడిగా నువ్వు నిలబడతావు. అక్కడ ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? మన లూథర్ కాలంలో ఉన్నామా? వెస్లీ కాలంలో ఉన్నామా? టోకెన్ అడిగే కాలంలోనికి వచ్చేసాం మనం. ఎంతమంది ఇష్టపడుతున్నారు దీన్ని? అసలు మీరు వర్తమానాన్ని దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. నేను చాలా కార్యాలు ఇంకా నేను ఆ వర్తమానం మీద పూర్తి ఏకాగ్రత నిలపలా కానీ గుండెలు మండిపోతాయి. అసలు ప్రవక్త ఎంత ఫోర్స్గా చెప్తాడంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు దయచేసి 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 టోకెన్ పొందండి, ఇప్పుడు టోకెన్ పొందండి. మీకు ఎవరితోనో గొడవలు నేనేదో రిపీట్గా చెప్పట్లే ఆ వర్తమానంలో ఉన్నది. మీకు ఎవరితోనో గొడవలు ఉంటే సరి చేసుకోండి, తొందరగా సరి చేసుకోండి దాన్ని. కారణం సమయం అయిపోయినది. దేవుడు టోకెన్ 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 అడుగుతున్నాడు అని. ఓ అనుకున్న ప్రభువా 1963లోనే టోకెన్ 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 అంటే 2024లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని నువ్వు ఎంత లెక్క అడుగుతావో దేవుడు మళ్ళీ అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడండి. ఈ రోజున దేవుడు అంతగానో ఆశీర్వాదాలు వాక్యం ప్రత్యక్షంగా ఇస్తున్నాడు దేవుడైనా అన్నీ మనకిస్తే ఈరోజు మనం ఇంకా లెక్క చెప్పవలసి ఉన్నాం దేవునికి. నీ కార్యములు నా ఎదుట సంపూర్ణంగా లేవు కనుక ఏవైతే మిగిలి ఉన్నాయో దాన్ని స్థిరపరచుకొని చెప్తున్నాడు మార్టిన్కి. జాగ్రత్త జాగారూకుడువే అంటే టు బి అలర్ట్. నువ్వు కనిపెడతా ఉండు వాటిని పోకుండా నీతికరంతో ఆగిపోయావు మిగతా కార్యాలు నిలబెట్టు వాటిని. అక్కడ దేవుడు దయచూపును గాక. ఒక్క కార్యాన్ని అడుగుదామా లేచి నిలబడి ప్రభువా మేమేం చేసామని ఈ కార్యాలన్నీ పక్కన పెడుతున్నాం, మాకేం కావాలని మేము అన్నీ పక్కన పెడుతున్నాం. అడుగుడి మేము అడుగుతున్నాం ప్రభువా. ఒక మరణ ఘోష ఒకటి జరగబోతున్నది ఈ కాలంలో. ఆ ఘోష మేము తప్పించుకోవాలంటే నువ్వు అడిగే ఒకే ఒక టోకెన్, ఒకే ఒక గుర్తు, అది రక్తం కాదు. ఇప్పుడు రక్తం నుండి వేరు చేయబడిన జీవం. అది ఆ జీవం మాలోనికి వచ్చినట్లుగా పాపానికి మమ్మల్ని ఎవరు ప్రేరేపించినా ఆ గుర్తును మేము వారికి చూపగలుగునట్లుగా, దెయ్యం మమ్మల్ని శోధించడానికి వస్తే ఆ గుర్తుని మేము చూపగలుగునట్లుగా దాన్ని మేము దాయాలని కోరట్లేదు కానీ ప్రభువా మేము క్రైస్తవులుగా చూపాలని మేము కోరుతున్నామయ్యా. మేము క్రైస్తవులుగా జీవించాలని మేము కోరుతున్నామయ్యా. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఎంతమంది కోరుకుంటున్నారు?
ప్రభువా మేము బహిరంగంగాను క్రైస్తవులుగానే మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. మేము ఏ స్థలంలోనికి వెళ్ళినా క్రైస్తవులుగానే నిలబెట్టండి అయ్యా. దయచేసి ఆ గుర్తును మాకు ఇవ్వమని అడుగుతున్నామయ్యా. మాకు ఒక మనిషి ఇవ్వలేడు కానీ తండ్రి, మాకు ఒక తండ్రి ఎవరు దాన్ని ఇవ్వలేరు కానీ నీవు మాత్రమే ఇవ్వగలిగిన దేవుడు కనుక, కొర్నేలికి ఇచ్చిన వాడు నీవే కనుక ప్రభువా, సమరయ స్థలంలో ఇచ్చిన దేవుడు నీవే కనుక ప్రభువా, యెరూషలేములో ఇచ్చిన దేవుడు నీవే కనుక ప్రభువా, ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసిన దేవుడు నీవే కనుక ప్రభువా, నేడు కూడా ఇచ్చేవాడు నీవే కనుక తండ్రి, ఆశతో మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మా హృదయముల మీద దయచేసి ఆ టోకెన్ ఉంచమని మేము అడుగుచున్నాం. ఆ గుర్తు అన్వయింప చేయబడవాలని మేము కోరుచూ ఉండి ఉన్నాం. లోకం ద్వేషించినా నీవు హత్తుకొని ఉంటివి. లోకం ద్వేషించినా నీవు హత్తుకొని ఉంటివి. నీ కౌగిలి ఛాయలో ఆ దేశాన్ని నరతును. నీ కౌగిలి ఛాయలో ఆ దేశాన్ని మరతును. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు. కంటి పాపవలే నీవు నన్ను కాచెదవు. నీదు సన్నిధి అది నాకు దీపమే. నీదు సన్నిధి అది నాకు దీపమే. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. నీ వైపే చూస్తున్నా, నిన్ను స్మరిస్తూ స్తుతిస్తున్నా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణమైన తండ్రి, మా కొరకు పరిపూర్ణమైన స్థలమును ప్రభువా మా కొరకు సిద్ధపరిచిన వాడా నీకు వందనాలయ్యా. ఆ స్థలమును మేము సమీపించిన కొరకు తండ్రి మా కొరకు పరిపూర్ణమైన బలిని సిద్ధపరిచిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాలం మందున ప్రభువా మా జీవితంలో మేము చూస్తే తండ్రి మాలో ఏ ఒక్కరికి మేము పరిపూర్ణులుగా కనబడకపోవచ్చునయ్యా. మా పక్కన వారికి మేము పరిపూర్ణులుగా కనబడే అవకాశమే లేదు తండ్రి. మా జీవితం నిండా ఎన్నో పొరపాట్లు ప్రభువా, మా జీవితంలో ఎన్నో తొట్టుపాటులు తండ్రి, మా జీవితంలో ఎన్నో వెనుకబడిన కార్యములు ప్రభువా, ఎన్నో జరగకూడని కార్యములు ప్రభువా. మేము వెనుకకు కానీ చూస్తే తండ్రి కనీసం పరిపూర్ణత అనే మాట పలకడానికి కూడా ప్రభువా
మాలో ఒక్కరు కూడా యోగ్యులు ఉండకపోవచ్చునయ్యా. కానీ ఎంతోమంది పరిపూర్ణులుగా పిలువబడిన వారిని ప్రభువా, వారిని పక్కన పెట్టి ప్రభువా, పరిపూర్ణత అనవడానికి కూడా యోగ్యులు కానీ మాయడల ప్రభువా, నువ్వు చూపిన దయను బట్టి నీకు వందనాలయ్యా. పరిపూర్ణుడు ఒకే ఒక్కడు ఉండి ఉన్నావు గనుక ప్రభువా, మీ పాదాల దగ్గర మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఆ రోజున గాడిదకి గొర్రెపిల్ల యొక్క రక్తం ఎంత అవసరమై ఉన్నదో అయ్యా, ఇక్కడ నిలబడిన మేమందరము ప్రభువా, మేమందరము దోషులమే ఉండి ఉన్నామయ్యా. మేమందరము బలహీనతలో ఉన్నవారమే ప్రభువా, మేమందరము పాపం అనే కాడిని మోసిన వారమే ప్రభువా. కానీ మా కొరకు నీవు వధించబడి ఉండి ఉన్నావు గనుక అయ్యా, నమ్మిక చేత మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా, విశ్వాసం చేత మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రభువా ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు తండ్రి, నీవే అయ్యా మరి దిగివచ్చి ప్రభువా ఆ రాత్రి వేళ సంచారము చేసినప్పుడు ప్రభువా, అయ్యా గడప నుండి గడపకు నువ్వు ప్రయాణం చేర్చుండినప్పుడు ప్రభువా, అయ్యా ఒక్కొక్క గడప మీద రక్తము ఉండినట్లుగానే తండ్రి, ఈ రాత్రి వేళ నువ్వు ప్రతి హృదయాన్ని వెతుకున్నప్పుడు ప్రభువా, అయ్యా మా హృదయం నువ్వు దాటు సమయంలోనూ ప్రభువా, నా హృదయం నువ్వు పరీక్షించే సమయాల్లోనూ ప్రభువా, గుర్తులేని హృదయంగా మాది ఉండకుండానట్లుగా ప్రభువా, ఆ రక్తం యొక్క గుర్తులేని హృదయంగా మేము మిగిలిపోకుండానట్లుగా ఓ ప్రభువా మిమ్మల్ని మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఆ గుర్తు నీ యొద్దనే దొరుకును కనుక ప్రభువా, ఆ జీవం నీ యొద్దనే ఉన్నది కనుక ప్రభువా, ఆ జీవం వాక్యంలో ఉండి ఉన్నది కనుక, ఈ గడికి ఉన్న వర్తమానంలో ఉండి ఉన్నది కనుక ఓ మేము ఆ వాక్యమును నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. మేము కేవలం నమ్ముటాన్ని అడుగుట్లేదు కానీ తండ్రి, జీవించే శక్తిని మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఆ రక్తము అయ్యా అన్వయించబడినది ప్రభువా, అది ప్రతి ఒక్కరూ చూడగలిగినట్లుగా ఎంతో మంది అన్యులు దాన్ని చూసి తండ్రి, వారు ఎంతో దాన్ని చికాకుగా నాయన ప్రభువా, ఎంతో విసుగుదలగా వారు చూచి ఉండవచ్చును. ఏమిటి రక్తము, ఏమిటి ఇల్లులు అని. కానీ మాకైతే అది ఎంతో ప్రియమైనది ప్రభువా, మాకైతే అది మాత్రమే జీవమై ఉండినదయ్యా, మాకు అది మాత్రమే రక్షణ మార్గమై ఉండినదయ్యా, మాకు అది మాత్రమే గురి అయి ఉండినదయ్యా. ఈ రోజున పరిశుద్ధాత్మ మాత్రమే మా గురి ప్రభువా. అయ్యా దేని మీద మా దృష్టి వెళ్ళి ఉన్నదేమో ప్రభువా, దయచేసి మా కళను తండ్రి ఆ దృష్టిని తప్పించి ప్రభువా, అదంతా లోకపు నటన గతించిపోవాలని వాక్యం చెప్పుచున్నది. ఏమైనా చిన్న చిన్నపాటి పొరపాట్లు ఉన్నా ప్రభువా, ఏ విధమైన తండ్రి లోకం యొక్క చింతలు ఉన్నా దయచేసి వాటిని మా నుండి తొలగించే ప్రభువా. మా పూర్తి ఏకాగ్రత పరిశుద్ధాత్మ మీద మాత్రమే తండ్రి. ప్రవక్త చెప్పిన ప్రతి వర్తమానం యొక్క సారాంశం పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఓ ప్రభువా, ఇక్కడ ఎన్నో సంవత్సరాలు గతించిపోయినవయ్యా. 1963లో వర్తమానం చెప్పబడి ఉండగా మేము 2024 సంవత్సరంలో ఉండి ఉన్నాం. ఆ రోజునే ఘోష పుట్టినాడు వర్తమానం చెప్పి ఉంటే ఈ రోజున ఎంత దగ్గరికి మేము వచ్చి ఉండినామో ప్రభువా. ఓ కుటుంబాలుగా మేము నిలబడి ఉండినామయ్యా. ఆ రోజు ఇశ్రాయేలు కుటుంబాలుగా నిలబడి ఉండి ప్రభువా, ఆ కుటుంబాలుగా గుమ్మానికి రక్తాన్ని రాసినప్పుడు తండ్రి వారు కుటుంబంగా భద్రపరచబడి ఉండి ఉన్నారు. ఓ ఇక్కడ మేము మా బిడ్డలతో ఉండి ఉన్నామయ్యా, అయ్యా మా తోటి వారితో మేము ఉండి ఉన్నామయ్యా, మా భాగస్వాములతో ఉండి ఉన్నామయ్యా, చేతులెత్తి అడుగుచున్నామయ్యా. దయచేసి మీ రక్తాన్ని మీరు కుమ్మరించండి అయ్యా. అయ్యా రక్తం నుండి జీవం ఏదైతే ఉండి ఉన్నదో ప్రభువా, దాన్ని మా హృదయాల మీద కుమ్మరించమని అడుగుచున్నామయ్యా, దాన్ని గుర్తుగా ఉంచమని అడుగుచున్నామయ్యా. మా కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుతున్నామయ్యా. ఏ తెగులు మా గుడారిని సమీపించకూడదని కోరుతున్నాం. నువ్వు పరిపూర్ణతను కోరు దేవుడు గనుక, కానీ మేము పరిపూర్ణులుగా ఉండలేము గనుక పరిపూర్ణమైన ఆత్మ మీద మేము ఆధారపడుచు ఉండి ఉన్నాం. ఒక బలహీనుడికి ప్రభువా బలవంతుడు తోడుంటే ఎంత సంతోషముగా ఉండునో, మాకు నీ ఆత్మ తోడుగా ఉంటే అంతే సంతోషం ప్రభువా. ప్రభువా దయచేసి మా పట్ల దయ చూపించండి. ఆ గుర్తు మా అందరి యొద్ద ఉండినట్లుగాను ప్రభువా, అందరూ దాన్ని కలిగి ఉండగలుగునట్లుగా మా హృదయంలో ఉన్న ప్రతి కార్యాన్ని తొలగించండి అయ్యా. ఏ చిన్నపాటి విభేదాలన్నా తొలగించండి అయ్యా. వాక్యం పట్ల చిన్న విశ్వాసమున్నా తొలగించండి అయ్యా. వాక్యం పట్ల చిన్న తిరుగుబాటున్నా తొలగించండి అయ్యా. ఎక్కడ సమాధానం లేని కార్యమున్నా తొలగించండి అయ్యా. ఏక మనసుతో అడుగుచూ ఉండినామయ్యా, ఏక ఆశతో అడుగుచూ ఉండినామయ్యా. ఆ గుర్తు మాకు ఎంతో అవసరమైందిన్నదయ్యా. అది ఒక్కటే నువ్వు అడగబోచున్నావయ్యా, అది ఒక్కటే నువ్వు అడగబోచున్నావు. యు రిక్వైర్ దట్ హోలీనెస్. నీకు ఆ గుర్తు ఎంతో అవసరమై ఉండినది, మాకు ఎంతో అవసరమై ఉండినది. అది కాకుండా ఏది ఉన్నా మేము ఏమీ చేయలేం. మాకున్న ప్రతీది మేము విడిచిపెట్టాలి. కానీ ఆ ఒక్క గుర్తుగానే మా యుద్ధం ఉంటే ప్రభువా, నువ్వు ఎప్పుడైతే దిగిరాగబోచున్నావో తండ్రి, ఆ సమయం ముందు సిగ్గుపడివారుగా మేము ఉంటాము. కానీ ప్రభువా నీతో పాటు మేము కూడా పరిపూర్ణమైన స్థలంలోనికి వెళ్ళడానికి, పరిపూర్ణమైన దేహంలోనికి వెళ్ళడానికి తండ్రి ఒక అవకాశం మా ముందు రాబోచుండగా మాలో ఎవ్వరూ పోగొట్టుకోకుండా దయ చూపించండి. మార్టిన్ కాలం, వెస్లీ కాలం ఇవన్నీ దాటి ఉండిన్నాం. ఏ సాయంకాలం ముందైతే గొర్రెపిల్ల వధించబడవలసినదో ఆ కాలంలో మేము ఉండి ఉన్నామయ్యా. లోకమంతా పరుగులు పెట్టుచున్నదయ్యా. ఎవరి గమ్యానికి వారు పరుగుడుచూ ఉండి ఉన్నారయ్యా. పాపం విపరీతమైపోతున్నది, నాగరికత విపరీతమైపోతున్నది.
కానీ ఏనాడు లేని చీకటి ఈ రోజున ఉండి ఉన్నదయ్యా. అదేవిధంగా ఏనాడు లేని వాక్యపు వెలుగు తండ్రి ఈ సాయంకాలం ముందు ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఏనాడు లేని వెలుగును ఈ రోజున మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు కనుక ఇది వెలుగు చిన్నదిగా కనబడవచ్చును కానీ ఇది ఎంతో గొప్పదైన వెలుగుని వర్తమానం చెప్పొచ్చుండగా ఆ వెలుగులో మేము ఉండినందుకు ప్రభువా, ఈ వెలుగులో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలయ్యా. దయచేసి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండి ఉన్నాం. మరి ఇక్కడ ఏదైతే విని ఉండి ఉన్నామో దయచేసి మా గృహములకు వెళ్ళిన తర్వాత ఈ కార్యంలో మేము ఎల్లప్పుడూ అడిగే విషయంలో ఎన్నడూ మేము వెనకబడకుండా దయ చూపించండి. దీనికన్నా ఏదైనా ప్రాముఖ్యత అని మేము అనుకుంటే మా జీవితంలో అవన్నీ భ్రష్టత్వంగా మిగిలిపోవునయ్యా. కానీ అది ఒక్కటే మా గురిని మేము నమ్ముచూ ఉండి ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రికాలం ముందు ఈ స్థలమునకు వచ్చినప్పుడు వారు ఏ విధమైన అక్కరలతో వచ్చారో నేను ఎరుగును ప్రభువా. వారు ఏమి నీ పాదాల దగ్గర అడిగి వచ్చారో నేను ఎరుగునయ్యా. కానీ నీ సన్నిధిలో అన్ని సంపదలు ఉన్నవని మేము నమ్ముచున్నాం. సకల ఆశీర్వాద వచనములు అన్నిటికీ ప్రభువా నువ్వు కారణభూతుడు అయిన దేవుడు కనుక ప్రభువా నీ పాదాల దగ్గరికి మేము వచ్చినప్పుడు నువ్వు అన్ని ఆశీర్వాదాలు మాకు ఇవ్వగలిగిన దేవుడు కనుక ఎవరెవరు ఎటువంటి అక్కరలతో వచ్చి ఉన్నా మీ కృప చొప్పున ప్రతి ఒక్క అక్కరని తీర్చమని మేము అడుగుచున్నాం. అది అనారోగ్యమైన ప్రభువా పరిపూర్ణమైన రక్తం చిందించబడినప్పుడు పరిపూర్ణమైన స్వస్థత అని మేము నమ్ముచున్నామయ్యా. సగము స్వస్థత కాదు కానీ తండ్రి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని అడుగుచున్నాం. పరిపూర్ణంగా అనారోగ్యాన్ని విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. పరిపూర్ణంగా బలహీనతను విడుదల దయచేయమని అడుగుచున్నాం. పరిపూర్ణమైన స్వస్థతతో మీ బిడ్డలు మీరు నిలబెట్టమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. ప్రభువా కుటుంబాల ఇబ్బందులైనా తండ్రి ఏ విధమైన కార్యమైనా మీ కృపను బట్టి మీ సహాయమును దయచేయండి. ఈ రాత్రికాలం తిరిగి వెళ్ళిచుండగా ఎవరి కుటుంబాలు వారు చేరినంత వరకు నీ దేవదూతల కాపుదలను ఉంచండి. మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచమని మరి రానయ్యున్న ప్రభువా మరి ఆదివారం ముందున మరలేక ముందున జరబోయే ప్రతి కూటముల్లోనూ ప్రభా ప్రతి ఆరాధనలోనూ తండ్రి ఎల్లప్పుడూ మీరు మా మధ్యలోనికి రామని అడుగుచూ ఉండినాం. మరికొంత లోతుగా మమ్మల్ని నడపమని మేము అడుగుచూ ఉండినాం. మేము దీనితో సరిపెట్టుకోవాలని కోరట్లేదు కానీ ప్రభువా మీ పాదాల దగ్గర మేము అల్పులుగా అడుగుచూ ఉండినామయ్యా. అయ్యా కేవలం కాల వరకు కాదు కానీ తండ్రి, అయ్యా చీలమండల లోతు కాదు కానీ ప్రభువా, అయ్యా నడిమి లోతు వరకు కాదు కానీ ప్రభువా, అయ్యా ఏదైనంత లోతులోనికి ప్రభువా నీ కృప చేత మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. నీ వాక్య ప్రత్యక్షతలు మీ కృప ద్వారా మాకు దయచేయమని కోరుతూ ఈ చిన్న ప్రార్థనని ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమని కోరుతూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. యేసుక్రీస్తు యొక్క రక్తం మన ప్రతి పాపం యొక్క పరిహారం మనకై చెల్లించబడినందుకు స్తోత్రం. ఆయన యొక్క ఆత్మ మనందరిలో గుర్తుగా నిలబడి ఉండును గాక. ఆయన ముద్ర కింద దేవుడు మనందరిని ముద్రించి ఆయన ఎత్తబడుటకై సిద్ధపరచును గాక.